V-Gold ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. అన్నిటికన్నా ఇంపార్టెంట్, దాదాపు దేశంలో మొట్టమొదటిసారిగా ఒక కేసులో 1/2 కోటికి పైగా ఇన్వెస్టిగేషన్ కోసం ఖర్చు పెట్టిన మొట్టమొదటి కేసు మహేష్ బ్యాంక్ కేసు. ఆ కేసులో అంత పెద్ద ఎత్తున అమౌంట్ ఎందుకు ఖర్చు అయింది, దాన్ని ఏ విధంగా ఖర్చు చేయాల్సి వచ్చింది, హైదరాబాద్ పోలీసులు ఆ కేసును ఎందుకు అంత ప్రెస్టేజ్గా తీసుకొని అంత డబ్బులు ఖర్చు పెట్టి ఆ కేసులో మూలాలు వెతికారు అనే విషయాన్ని ప్రసాద్ గారు నాకు తెలుసుకున్నాను. ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు కూడా. థ్యాంక్ యూ అండి. సేమ్ టు యూ. ఓకే సార్, ఇప్పుడు జనరల్గా ప్రతి కేసు అవుతుంటుంది, ఆ కేసులో ఇన్వెస్టిగేషన్ చేయడం అనేది మీ వాళ్ళ టీంలు వెళ్ళడం రావడం అన్నీ నడుస్తూ ఉంటాయి. కానీ మహేష్ బ్యాంక్ కేసుకు వచ్చేసరికి 1/2 కోటికి పైగా, అంటే దాదాపు 58 లక్షల రూపాయలు ఇన్వెస్టిగేషన్ కోసం ఖర్చు పెట్టడం అనేది దేశంలోనే ఫస్ట్ టైం కనిపిస్తుంది. అంటే లక్షల్లో అవ్వడం వేరు, ఒక 1/2 కోటికి పైగా ఇన్వెస్టిగేషన్ పార్ట్ కోసం మీరు ఆ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కోసం అవ్వచ్చు, లేదా ఇన్వెస్టిగేషన్ ఖర్చు పెట్టడం అనేది చాలా ఉంది. అంటే ఆ కేసులో అంత ప్రెస్టేజ్గా తీసుకొని అంత సివి ఆనంద్ గారు కానీ గతంలో ఉన్న వాళ్ళు కూడా ఆ కేసుని మూలాల కోసం అంత పెద్ద ఎత్తున ఖర్చు పెట్టడం అనేది ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఆ కేసు ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా జరిగింది అనే ప్రశ్నతో పాటు ఇటీవల కాలంలో సైబర్ క్రైమ్ అనేది మరొకసారి మారుతుంది, సైబర్ క్రిమినల్స్ వాళ్ళ యొక్క ఎంఓస్ కూడా మార్చుకొని పోతున్నారు, మోడ్ ఆఫ్ ఆపరేషన్. ఇప్పుడు ప్రజలు సైబర్ క్రిమినల్స్ బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఇప్పుడు కొత్తగా జరుగుతున్న నేరాలు ఏ విధంగా ఉన్నాయి విషయాలు? హాయ్ సార్, థ్యాంక్స్ ఫర్ రిజిస్టరింగ్ మీ యాప్. ఇప్పుడు మీరు 3,000 ఇన్వెస్ట్ చేస్తే డైలీ 200 ప్రాఫిట్ వస్తుంది. ఏయ్, ఇప్పుడే ఇన్వెస్ట్ చేస్తాను నేను మనీ. హలో సార్, ఇంతకుముందు మీరు 3,000 ఇన్వెస్ట్ చేస్తే డైలీ 200 ప్రాఫిట్ వచ్చింది. ఇప్పుడు మీరు 50,000 ఇన్వెస్ట్ చేస్తే డైలీ 2,000 ప్రాఫిట్ వస్తుంది. 2,000 రూపీస్ సార్, 2,000 రూపీస్ వస్తున్నాయి. ఇప్పటికి నాకు 60,000 వచ్చినాయి రా, నువ్వు కూడా చేసుకో, నీకు కూడా వస్తాయి. The subscriber is currently switched off. Please try after some time. ఆన్లైన్లో ఎవరో తెలియని వాళ్ళ దగ్గర నుండి మీ ఫోన్కి మెసేజ్ వచ్చినా ఆర్ ఫేస్బుక్లో ఎలాంటి పోస్టులు చూసినా అస్సలు నమ్మకండి. మీకు డబ్బు ఆశ చూపించి మీ డబ్బే మీ దగ్గర తీసుకొని మిమ్మల్ని మోసం చేస్తారు. ఇలా వచ్చే ఇలాంటి యాడ్స్ చూసి లింక్స్ అస్సలు ఓపెన్ చేయకండి. కష్టపడి సంపాదించుకున్న డబ్బులు అస్సలు పోగొట్టుకోకండి. సైబర్ నేరగాళ్లతో చాలా జాగ్రత్తగా ఉండండి. డైల్ 100. ఇప్పుడు మనకి మహేష్ బ్యాంక్ కేసులో ఏమైందంటే, బ్యాంకింగ్ సిస్టమ్ మీద ప్రజలకు భరోసా కల్పించడం కోసం ఇది ఎట్లన్నా ఛేదించాలి అనే ఒక ఇది పెట్టుకున్నాం. ఎందుకంటే ఇలా 4-5 బ్యాంకులు అయినాయి అంటే బ్యాంకింగ్ సిస్టమ్ మీదే ప్రజలకి అసలు నమ్మకం పోతుంది. కాబట్టి దాన్ని స్టాప్ చేయాలనే ఉద్దేశంతో దీన్ని ప్రెస్టీజియస్గా తీసుకొని ఎలా అయినా మెయిన్ హ్యాకర్ని పట్టుకోవాలి. ఇక దీంతో ఈ బ్యాంక్స్ హ్యాకింగ్ అనే దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. మళ్ళీ ఫర్దర్ ఇంకా ఏ ఒక్క బ్యాంక్ కూడా ఇట్లా హ్యాక్ అయ్యి డబ్బులు పోవడం అనేది జరగకూడదు అనే ఉద్దేశంతో మన సిపి గారు దీన్ని ప్రెస్టీజియస్గా తీసుకొని దాదాపు 10 టీములు వేరియస్ స్టేట్స్కి పంపించడం జరిగింది. అసలు కేసు గురించి ఒకసారి చెప్పండి, మీ కంప్లైంట్. దీంట్లో ఏమైందంటే, మనకి January 21st నైట్ 22nd ఈ 2 days హ్యాకర్స్ మహేష్ బ్యాంక్ సర్వర్స్లోకి ఎంటర్ అయ్యి సర్వర్లో నుంచి 12.48 కోట్ల రూపాయలని హ్యాక్ చేసి వేరే అకౌంట్స్కి పంపించడం జరిగింది. ఈ అకౌంట్స్కి పంపించేసుకొని అక్కడ నుంచి ఇంకా కొన్ని అకౌంట్స్కి పంపించి అవి మొత్తం విత్డ్రా చేసుకోవడం జరిగింది. 12 కోట్ల 48 లక్షలు. అయితే వాళ్ళు అర్ధరాత్రిన దాదాపు 10:30కి మాకు రిపోర్ట్ చేశారు. వెంటనే 10:30కి రిపోర్ట్ చేస్తే దీని ఇంపార్టెన్స్ని దృష్టిలో పెట్టుకొని మా ఎస్ఐ ఒకతను ఒక 3 ఆఫీసర్స్ వెంటనే పిలిపించి నైట్ మొత్తం కూర్చొని మనకి ఎన్సీఆర్పి పోర్టల్లో ఎంట్రీ చేసాం. ఎందుకంటే హ్యూజ్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇనీషియల్గా ఒక 4 బ్యాంక్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేశారు. ఆ 4 నుంచి 115 అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేశారు. అంటే 115 అకౌంట్స్లో మనకు ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ కావాలి.
అవి తెచ్చారు బ్యాంక్ వాళ్ళు. ఆ 115 బ్యాంక్ అకౌంట్స్కి ట్రాన్సాక్షన్స్ మనం వన్ బై వన్ ఎన్సిఆర్పి పోర్టల్లో ఎంట్రీ చేసుకోవాలి. ఎంట్రీ చేస్తే ఏమైందంటే అక్కడ నుంచి వేరే ఏ బెనిఫిషరీకి వెళ్తుందో ఆ బెనిఫిషరీ అకౌంట్ని ఫ్రీ చేయటం ప్లస్ ఈ 115 బ్యాంక్ అకౌంట్స్ని ఫ్రీ చేయటం అనేది ఈ ఎన్సిఆర్పి పోర్టల్లో నోడల్ ఆఫీసర్స్ చేస్తారు, బ్యాంక్ నోడల్ ఆఫీసర్స్. అది చేయటం వల్ల ఏమైందంటే మాకు దాదాపు 2 కోట్ల రూపాయలు వివిధ బ్యాంక్ అకౌంట్స్లో ఫ్రీజ్ అయింది. ఆ రోజు కనుక వాళ్ళు నైట్ రాకపోయినట్లయితే కనుక మేము వెంటనే స్పందించి ఆ నైట్ అంతా కూర్చొని ఆ ఎంట్రీస్ చేయకుండా ఉంటుంటే ఆ 2 కోట్లు కూడా వెళ్ళిపోయింది. మేము అట్లా ఆ నైట్ అంతా కూర్చొని అవన్నీ ఎంట్రీస్ చేసి దాంట్లో ఎంట్రీ చేయటం వల్ల ఏంటంటే దాదాపు 2 crores రూపీస్ వివిధ బ్యాంక్ అకౌంట్స్లో స్టాప్ అయినాయి. ప్లస్ ఒక 1 crore రూపీస్ ఏంటంటే బెనిఫిషరీ డీటెయిల్స్ కరెక్ట్గా లేకపోవటం వల్ల రిటర్న్ వచ్చేసినాయి. ఆ విధంగా ఒక 3 crores రూపీస్ అయితే 3.08 crores సేవ్ చేయగలిగాం. అచ్చా, అంటే సార్ మీకు నైట్ కంప్లైంట్ వచ్చింది, మీ వాళ్ళు ఇమీడియట్గా ఎస్ఐ గారు రెస్పాండ్ అవ్వడం, ఆ వర్క్ అంతా స్టార్ట్ చేసుకొచ్చారు. ఇది టైం ఎంత పట్టింది మనం ఈ వర్క్ మనకేంటంటే అది ఒక 4 hours పడుతుంది. అది ఎందుకంటే 150 మందిని అకౌంట్స్ 115 అకౌంట్ని ఎంట్రీ చేయాలి కదా, అవన్నీ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అన్నీ ఎంట్రీ చేయాలి. సీరియస్నెస్ ముందే ఐడెంటిఫై చేశారు. మరి వాళ్ళు మనకెందుకంటే దీనికంటే ముందే కొన్నాళ్ళ ముందు జూలైలో మన టీఎస్ కోఆపరేటివ్ ఎపెక్స్ బ్యాంక్ది అవ్వింది. దానివల్ల ఏంటంటే టీఎస్ క్యాబ్ అయిన వెంటనే ఇది కూడా రావడంతో మనకి తెలిసిపోయింది దీని గ్రావిటీ. మనకి హ్యాకింగ్ అంటే మామూలుగానే చాలా సీరియస్గా చూస్తాం. ఎప్పుడైతే ఈ టీఎస్ క్యాబ్ టైప్లోనే ఇది కూడా అయ్యింది అని చెప్పి తెలిసిన వెంటనే మనం వెంటనే స్పందించి ఇవి వెంటనే చేసాం. అది ఒక వీళ్ళేంటంటే ఆ రోజు యాక్చువల్గా సండే ఉంది, 23rd సండే వచ్చి వాళ్ళు చెప్పటం, సండే అయినా కూడా మేము అంతా పని చేయటం. ఇంకొక విషయం ఏంటంటే ఇందులో సండే రోజు వాళ్ళు రికన్సిలేషన్ చేశారు. జనరల్గా బ్యాంక్స్ సండే రికన్సిలేషన్ చేయరు, మండే చేస్తారు. మండే చేసుంటే కనుక ఇంకా కొంచెం అమౌంట్ పోయి ఉండేది. వీళ్ళు 2 days హాలిడేస్ వచ్చినాయి అనే ఉద్దేశంతో సండే రికాన్సిలేషన్ చేసుకోవటం, ఇట్లా డబ్బులు పోయినట్టు గుర్తించడం, కంప్లైంట్ చేయటం, దానివల్ల ఒక 2 crores ప్లస్ 3 ఇంకో crore ఏమో వెనక్కి రావడం, ఇట్లా 3 crores అయితే సేవ్ అయింది. ఓకే, ఇప్పుడు 9.48 crores అయితే క్రిమినల్స్ అకౌంట్స్ నుంచి విత్డ్రా చేసేసుకొని వాళ్ళ సొంతంగా వాడేసుకున్నారు. అంటే ఆ రోజు ఎఫ్ఐఆర్ ఇష్యూ అయిన తర్వాత మీరు కేసుని ఇన్వెస్టిగేషన్ చేసుకొచ్చారు, 3 కోట్ల వరకు సేవ్ చేశారు. ఇన్వెస్టిగేషన్లో మనకు పార్ట్గా ఏంటంటే ఈ అకౌంట్స్ది అంతా అబ్జర్వ్ చేస్తే ప్లస్ అసలు ఎట్లా జరిగింది అనేది అబ్జర్వ్ చేస్తే మనకి ఏం జరిగిందంటే నవంబర్ మంత్లోనే ఒక 200 ఫిషింగ్ మెయిల్స్ మహేష్ బ్యాంక్లో ఉన్న వివిధ ఎంప్లాయీస్కి పంపడం జరిగింది. అందులో 200 మెయిల్స్లో ఒక 2 ఎంప్లాయీస్ వాటిని క్లిక్ చేసి డౌన్లోడ్ చేశారు ఆ ఫైల్స్ని. ఫిషింగ్ లింక్స్ డౌన్లోడ్ చేయడం వల్ల ఏమంటే మాల్వేర్ ఇన్సర్ట్ అయ్యి వాళ్ళ యొక్క మిషను హ్యాకర్ యొక్క సర్వర్తో కాంటాక్ట్ అయింది. అంటే వీళ్ళు తెలిసి చేశారా తెలియజేసినారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ బ్యాంకింగ్ సంబంధించిన ఫైల్ ఏదో వచ్చిందని చెప్పి క్లిక్ చేసినారు. అది ఇట్లా మాల్వేర్ అనే విషయం వాళ్ళకి తెలియదు. చూడటానికి జెన్యున్ మెయిల్ లాగా అనిపించింది. జెన్యున్ మెయిల్ అని చెప్పి వాళ్ళు క్లిక్ చేస్తే యాక్చువల్గా అది ఫిషింగ్ మెయిల్. వాళ్ళకి ఇప్పటికి కూడా తెలియదు. అంటే మేము చెప్పే వరకు కూడా వాళ్ళకి మేము ఒక ఫిషింగ్ మెయిల్ని ఓపెన్ చేసామన్న సంగతి వాళ్ళకి తెలియదు. జనరల్గా పబ్లిక్ అందరూ వచ్చిన మెయిల్స్ అన్నీ టక్క ఓపెన్ చేసి అందులో ఉన్న లింక్స్ అన్నీ క్లిక్ చేస్తుంటారు. ఈ చిన్న పొరపాటు వల్ల 12.48 కోట్లు లాస్ అయింది ఒక ఎంప్లాయీ చేసిన చిన్న క్లిక్ వల్ల. అందువల్ల ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఈ లింక్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అనాథరైజ్డ్ మెయిల్స్, అన్సాలిసిటెడ్ మెయిల్స్, స్ట్రేంజర్ నుంచి వచ్చిన మెయిల్స్ని కనుక క్లిక్ చేస్తే అవి కొన్ని ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ పర్పస్ కూడా పంపుతుంటారు. అది అట్లా కూడా కావచ్చు, మాల్వేర్ కూడా ఉన్న క్రిమినల్స్ పంపే మాల్వేర్ కూడా ఉండొచ్చు, మనకు తెలియదు కదా. అంటే దీన్ని ఎలా మనం ఐడెంటిఫై చేయాలండి? ఇప్పుడు స్ట్రాంగ్ యాంటీవైరస్లు ఉంటే కనుక అవి డిటెక్ట్ చేస్తాయి, చేసి స్పామ్లోకి నెట్టేస్తాయి. మన మెయిల్ సిస్టంలోకి రానివ్వు. ఫైర్ వాల్స్ ఉన్న యాంటీవైరస్, స్ట్రాంగ్ యాంటీవైరస్ పర్చేజ్డ్ వర్షన్, మన వాళ్ళు అంతా ఫ్రీ వర్షన్లు వేస్తుంటారు.
ఫ్రీ వర్షన్లే ఒక యాంటీవైరస్లా పనిచేస్తుంది. కాబట్టి ఫ్రీ వైరస్లు ఎప్పుడు వాడుకోకూడదు. ఫ్రీగా వస్తుంది కదా అని వాడుకుంటే అది డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా పర్చేజ్డ్ యాంటీవైరసే వాడాలా. పర్చేజ్డ్ యాంటీవైరస్ స్ట్రాంగ్ ఉంటే కనుక మనకి ఇటువంటి మెయిల్స్ని స్పామ్లోకి నింటేస్తుంది. ఓకే, నవంబర్లో వాడు ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అయిన తర్వాత వీళ్ళ మిషన్స్ ఏంటంటే వాడి సర్వర్కి కమాండ్ కంట్రోల్ సర్వర్స్కి కాంటాక్ట్ అయింది. ఎప్పుడైతే కాంటాక్ట్ ఎస్టాబ్లిష్ అయిందో వాడు అక్కడి నుంచి కీలాగర్స్ మాల్వేర్ని ఈ మిషన్లో ప్రవేశపెట్టాడు. కీలాగర్ మాల్వేర్ ప్రవేశపెట్టడం ద్వారా ఏంటంటే యూజర్ ఐడి పాస్వర్డ్స్ తెలిసినాయి. వీళ్ళ యూజర్ ఐడి పాస్వర్డ్స్ తెలుసుకొని వీళ్ళు ఆఫీస్ వర్క్స్ అయిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత వాడు ఎంటర్ అయ్యి వాడు ఆపరేషన్ మొదలుపెట్టాడు. మొదలుపెట్టి ఫస్ట్ ఈ ఏదైతే ఇద్దరు ఎంప్లాయీస్ క్లిక్ చేశారో ఆ 2 మిషన్లోకి ఎంటర్ అయ్యారు. ఆ 2 మిషన్లో ఎంటర్ అయ్యి మొత్తం స్కాన్ చేసాడు. స్కాన్ చేసి దీనికి సూపర్ అడ్మిన్ ఎవరు అనేది చూసుకున్నాడు. మనకేంటంటే అసలు ఎన్ని యూజర్ ఐడీస్ ఉన్నాయి అనేది చూస్తే యూజర్ ఐడీస్కి ఒక్కొక్క ఎంప్లాయీకి ఒక్కొక్క యూజర్ ఐడి ఉంటుంది. అడ్మిన్కి ఏంటంటే సూపర్ అడ్మిన్కి అడ్మిన్ అనే వర్డ్తో యూజర్ ఐడి ఉంటుంది. అది వాళ్ళకి బాగా కలిసి వచ్చింది. అడ్మిన్ అనగానే ఈడీ అడ్మిన్ అని చెప్పేసి దాంట్లో కనెక్ట్ అయ్యారు. దానికి కనెక్ట్ అయ్యి దానికి కూడా కీలాగర్స్ పంపించారు. ఎందుకంటే బ్యాంకింగ్ సిస్టమ్ అంతా కూడా ల్యాన్తో నడుస్తుంది, లోకల్ ఏరియా నెట్వర్క్. లోకల్ ఏరియా నెట్వర్క్ ఎప్పుడైతే వాడతామో దానికి ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉండకూడదు. ఇక్కడ మహేష్ బ్యాంక్లో ఏంటంటే ల్యాన్తో పాటు ఇంటర్నెట్ కూడా ఇచ్చేశారు. ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉండటం వల్ల ఏంటంటే ఎంప్లాయీస్ ఏది పడితే అది క్లిక్ చేస్తారు. దానివల్ల అదర్ వెబ్సైట్స్ నుంచి వైరస్లు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఈ ఇంటర్నెట్ ఫెసిలిటీ కల్పించకూడదు. ఇంటర్నెట్ ఫెసిలిటీ ఎవరైతే బాస్లు ఉంటారో వాళ్ళకే ఉండాలి. అయితే వీళ్ళు ల్యాన్తో కనెక్ట్ అయినాయి కాబట్టి వీడు ఆల్రెడీ ఒక మిషన్తో ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు కాబట్టి దాంతో మిగతా అన్ని మిషన్స్తోని కాంటాక్ట్ చేయొచ్చు. ఎందుకంటే అవన్నీ ల్యాన్ కనెక్టెడ్ కాబట్టి. అలా ఈ అడ్మిన్ దానికి కూడా కనెక్ట్ అయ్యాడు. కనెక్ట్ అయ్యి సూపర్ అడ్మిన్లోకి వెళ్ళి సూపర్ అడ్మిన్లో కూడా కీలాగర్స్ ఇన్సర్ట్ చేసాడు. సూపర్ అడ్మిన్లో కీలాగర్స్ ఇన్సర్ట్ చేయడం వల్ల ఏమైందంటే వాళ్ళు రోజు వచ్చి ఓపెన్ చేసేటప్పుడు ఆ యూజర్ ఐడి పాస్వర్డ్లు తెలిసినాయి. తెలిసిన తర్వాత వీళ్ళు ఇంప్రాపర్ షట్డౌన్ చేయటం వల్ల ఏంటంటే అవి స్లీపింగ్ మోడ్లో పనిచేస్తూనే ఉంటాయి కంప్యూటర్స్. అది క్రిమినల్కి మంచి వరం అయిపోయింది. అది ఆసరా చేసుకొని వీళ్ళు ఇంటికి పోగానే వాడు సూపర్ అడ్మిన్లోకి ఎంటర్ అవ్వటం. సూపర్ అడ్మిన్ నుంచి సూపర్ అడ్మిన్కి మెయిన్ డేటాబేస్లో ప్రవేశం ఉంటుంది. వాళ్ళొక్కళ్ళే సూపర్ అడ్మిన్ మాత్రమే మెయిన్ డేటాబేస్లో ఎంటర్ కాగలరు. ఆ యూజర్ ఐడి పాస్వర్డ్తో క్రిమినల్ డేటాబేస్లోకి ఎంటర్ అయ్యాడు. డేటాబేస్లో ఎంటర్ అయిన తర్వాత ఒక 4 ఇంపార్టెంట్ అకౌంట్స్ని చూజ్ చేసుకొని ఆ ఇంపార్టెంట్ అకౌంట్లో ఉన్న ఒక 3,000 ఉందనుకోండి, దానికి 0 యాడ్ చేసి పడేసాడు. అది 3 కోట్లు అయిపోయింది. 4,500 ఉంటే దానికి 0 యాడ్ చేసి 4,50,00,000 చేసేసాడు. ఇలా బ్యాలెన్స్ని పెంచేసాడు. పెంచేసి ఆ అకౌంట్స్ అన్నీ కూడా ముందుగానే వీళ్ళు సెక్యూర్ చేసుకున్న అకౌంట్స్ అనమాట. వీళ్ళే కావాలని చెప్పి ఓపెన్ చేయించిన అకౌంట్స్ ఈ పర్పస్ కోసం. ఒక అకౌంట్ మాత్రం అకౌంట్ హోల్డర్కి తెలియకుండానే యూజర్ ఐడి పాస్వర్డ్లు వీళ్ళు హ్యాక్ చేసి ఆ యూజర్ ఐడి పాస్వర్డ్లు వీళ్ళు మార్చేసుకొని తర్వాత SMS అలర్ట్ నెంబర్ కూడా వీళ్ళది మార్చుకొని అది కూడా వీళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నారు. ఈ విధంగా ఏంటంటే ఇప్పుడు 4 అకౌంట్లు వీళ్ళ చేతిలో ఉన్నాయి. ఈ 4 అకౌంట్లో నుంచి ఈ అమౌంట్స్ ఏదైతే ఎన్హాన్స్ చేసేసారో అవి 115 అకౌంట్లకి ట్రాన్స్ఫర్ చేసేసారు. ఆ 115 అకౌంట్ల నుంచి మళ్ళీ 398 అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేశారు. కొంత ఈ 115 అకౌంట్ల నుంచి విత్డ్రా చేసుకోవటం, తర్వాత ఆ 398 నుంచి కొంత చేసుకోవటం, మళ్ళీ ఆ 398 నుంచి ఇంకా కొన్ని అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేసుకొని. ఎందుకంటే మనకి ఏటీఎంలో మ్యాక్సిమం లిమిట్ ప్రైవేట్ బ్యాంక్స్ ఏటీఎం ఎంత పెద్ద కార్డు తీసుకున్నా 1 lakh. అవును, కొన్నిటికైతే 20,000, 25,000, 40,000 ఇట్లా ఉన్నాయి. మనం ప్లాటినం కార్డు, గోల్డ్ కార్డులు ఇట్లాంటివి తీసుకుంటే కనుక ప్లాటినం కార్డు వాళ్ళకి 1 lakh ఉంటుంది. అవును, ఇలా 1 lakh అంటే పర్ డే విత్డ్రా చేయడం కుదరదు. అందువల్ల ఏంటంటే ఇప్పుడు క్యాష్ తీసుకోవాలన్నా 10 lakhsకి మించి క్యాష్ అంటే ఎవరు బ్యాంకులో అంత క్యాష్ రెడీగా ఉండడం లేదు. ఇప్పుడు ఏంటంటే డిజిటల్ అయింది కాబట్టి హార్డ్ క్యాష్ అనేది ఎవరు కూడా ఎంకరేజ్ చేయడం లేదు. దానివల్ల ఏంటంటే నాకు 30 లక్షలు కావాలి అని పోతే
ఎవడు అసలు 30 లక్షలు క్యాష్ అడుగుతున్నాడు అని చెప్పి బ్యాంక్ మేనేజర్ ఎంక్వైరీ చేశాడు. అందుకని చెప్పేసి ఇలా చాలా నంబర్ ఆఫ్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేసి వాటి నుంచి డ్రా చేసేసుకున్నారు అనమాట. కొన్నిట్లో నుంచి క్రిప్టోగా మార్చి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. సార్ 150 అకౌంట్ల నుంచి మళ్ళీ 398 అకౌంట్కి వచ్చింది. 115 అకౌంట్స్, 115 నుంచి 398 అకౌంట్లకి వెళ్ళింది. అంటే 300 మంది ఇక్కడ ఆల్రెడీ వీడి చేతులు ఉన్నాయి కార్డ్ అకౌంట్స్, డెబిట్ కార్డ్స్. వాడి దగ్గర దాదాపు ఒక 1000 అకౌంట్స్ వరకు వాళ్ళ చేతిలో ఉన్నాయి, అన్ని ఫేక్ అకౌంట్స్. ఆఫీస్ అయిన తర్వాత వీళ్ళు వాళ్ళ సిస్టంలోకి ఎంటర్ అయ్యి వీళ్ళు చేస్తున్నారు కదా. వీళ్ళకి ఏం మెసేజ్లు రావా? అది రాకుండా మేనేజ్ చేశారు వీళ్ళు. డేటాబేస్లో ఎంటర్ అయ్యారు కాబట్టి డేటాబేస్ నుంచి అటువంటి అలర్ట్స్ ఏమి బ్యాంక్స్కి రాకుండా కూడా సెక్యూర్ చేసుకున్నారు. ఓకే ఓకే. అది వాళ్ళకి బ్యాంక్ వాళ్ళకి అసలు ఏమీ తెలియలేదు. ఓకే, ఆ విధంగా మొత్తం ఎంత 12 కోట్లు కొట్టారా? 12.4 12.48 లక్షలు. 3 కోట్లు అయితే మీరు సేవ్ చేశారు. 3 కోట్లు సేవ్ చేయగలిగాం. 9.48 కోట్లు అయితే క్రిమినల్స్ రిటైజ్ చేసేసుకున్నారు. ఇవేంటంటే మనకి ఈ హ్యాకింగ్ పార్ట్ ఒకటైతే డబ్బులు అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేసి అక్కడి నుంచి విత్డ్రా చేసుకోవటం లేదా క్రిప్టోగా మార్చుకోవటం, అది ఇంకో పార్ట్. మెయిన్ ఏంటంటే మనం ఎక్కడి నుంచి జరిగిందండి ఇది, ఎక్కడి నుంచి చేశారు అన్నది మనకి మెయిన్. హ్యాకర్స్ అసలు ఫస్ట్ ఫిషింగ్ మెయిల్స్ ఎక్కడి నుంచి పంపించారు అన్నది వెరిఫై చేస్తే వాళ్ళు VPNs వాడినట్లు అర్థమైంది. మనం VPNs అవి కెనడాలో ఉన్నాయి. ఆ కెనడా అతనికి మనం ఒక నోటీస్ పంపించాం, మీ యొక్క VPNs వాడి ఇట్లా ఫిషింగ్ మెయిల్స్ పంపించారు, దీనివల్ల 12.48 కోట్లు మాకు ఇక్కడ బ్యాంక్కి లాస్ అయింది, ఇది ఎవరు, ఈ IPs ఎవరికి మీరు ఇచ్చారు అని చెప్పి రాసినాం. వాళ్ళు బీహార్లో ఉన్న ఒక క్యాండిడేట్ ఇవి కొనుక్కున్నాడు మా దగ్గర నుంచి అని చెప్పి మనకు రిప్లై ఇచ్చారు. ఇస్తే ఆ బీహార్లో పోయినాం. భూషణ్ అని చెప్పి బీహార్లో ఉంటాడు. అతని దగ్గరికి పోతే అతని పని ఇదే, యూజర్స్కి VPNs ప్రొవైడ్ చేస్తాడు. అతను ఈ పర్టికులర్గా మనకు వచ్చిన IPs ఎవరు కొన్నారు అనే దాని మీద ఒక మెయిల్ ID ప్లస్ అతను పేమెంట్ ఏమో క్రిప్టో ద్వారా కట్టాడు వీళ్ళకి, ఈ సర్వీసెస్ వాడుకున్నందుకు. వీళ్ళకి కాంటాక్ట్ అయింది ఒక మెయిల్ ID ద్వారా. తర్వాత అతను వాడుతున్న ఒరిజినల్ IPs ఇచ్చాడు. ఆ ఒరిజినల్ IPs లండన్లో ఉన్నాయి. ఆ పేరు ఒక పేరు ఇచ్చాడు. అది మామూలుగా ఏంటంటే ఈ హ్యాకర్స్ అంతా పేర్లన్నీ ఫేక్ నేమ్స్ వాడుతుంటారు కాబట్టి మనం పేరుని పెద్ద కన్సిడర్ చేయాల్సిన పని ఉండదు. పేరు తీసేస్తే మెయిల్ ID ఉంది. ఆ మెయిల్ ID డీటెయిల్స్ కూడా తెప్పిస్తున్నాం, ఇంకా అవి రాలేదు పూర్తిగా. తర్వాత IPs మాత్రం లండన్ IPs వచ్చినాయి. అంటే మెయిన్ ఈ ఫిషింగ్ మెయిల్స్ అనేది మాత్రం లండన్ నుంచి ఆరిజినేట్ అయినట్లుగా మనకి తెలిసింది. అట్లాగే సంపత్ కుమార్ అని చెప్పి ఒక అకౌంట్ హోల్డర్ ఉన్నాడు. ఫార్మా హౌస్ అని ఇప్పుడు మనకి ఫస్ట్ తీసుకున్న 4 అకౌంట్స్ ఏదైతే ఉన్నాయో, డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిన, ఎన్హాన్స్ చేసి అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసిన మెయిన్ అకౌంట్స్ 4. ఆ 4లో ఒకటి ఫార్మా హౌస్ అని కరెంట్ అకౌంట్, దాని ఓనర్ సంపత్ కుమార్. ఈ సంపత్ కుమార్ని ఆ రసూల్ అని చెప్పి కర్నూలు నుంచి ఒక అతను కాంటాక్ట్ అయ్యి నాకు ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి మహేష్ బ్యాంక్లో, నీకు కొంత పర్సంటేజ్ ఇస్తాం, మాకు ఇది ఎంత కొంచెం ట్యాక్స్ ప్రాబ్లం ఉన్న అమౌంట్స్ వస్తాయి ఇందులోకి అని చెప్తే, ఇతను కమిషన్ ఇస్తాను అనగానే ఆశపడి ఫార్మా హౌస్ అనే ఒక కరెంట్ అకౌంట్ని మహేష్ బ్యాంక్లో ఓపెన్ చేసి ఆ రసూల్కి ఇచ్చాడు. ఆ రసూల్ అనే అతను ఢిల్లీలో ఉన్న ఒక అఖ్తర్ అని అతని ఫ్రెండ్కి ఇచ్చాడు. ఆ అఖ్తర్ అనే అతను విజయ్ ప్రకాష్ ఉపాధ్యాయ అని చెప్పేసి అతను కూడా ఢిల్లీనే. యాక్చువల్గా అతను యూపీ, లక్నో దగ్గర వాళ్ళ ఊరు. అతను ఢిల్లీలో ఉంటుంటాడు. అతనికి ఇచ్చాడు. ఈ లక్కీ అనేవాడు ఏం చేస్తాడంటే ఇట్లా అకౌంట్స్ నైజీరియన్స్ సప్లై చేస్తుంటాడు. వాడు ఒక చిన్న మొబైల్ రీఛార్జ్ షాప్ పెట్టుకొని నడుపుతుంటాడు. వాడికి నైజీరియన్స్కి ప్లస్ అదర్ క్రిమినల్స్కి బ్యాంక్ అకౌంట్స్ సప్లై చేసే సైడ్ బిజినెస్ ఉంది. వాడికి సైడ్ బిజినెస్ ఢిల్లీలో ఉంది. అతను ఏంటంటే వాడి పేరు విజయ్ ప్రకాష్ ఉపాధ్యాయ్ ప్లస్ వాడిని నిక్ నేమ్ లక్కీ అంటారు. వాడు చెక్స్ అనే ఒక నైజీరియన్ అడిగాడు, ఇట్లా నాకు మహేష్ బ్యాంక్ అకౌంట్ హైదరాబాద్లో కావాలి కరెంట్ అకౌంట్ అని.
అట్లా ఆ నైజీరియన్ చెక్స్ అనే నైజీరియన్ ద్వారా అఖ్తర్కి చెప్పడం, అఖ్తర్ గారు రసూల్కి చెప్పడం, రసూల్ ఈ సంపత్ కుమార్కి చెప్పి ఈ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఈ సంపత్ కుమార్ ద్వారా మొత్తం ఈ గ్యాంగ్ అంతా పట్టుకున్నాం. సంపత్ కుమార్ని, తర్వాత రసూల్ ద్వారా అఖ్తర్ని పట్టుకోలేదు. అఖ్తర్ బదులు అఖ్తర్ నుంచి వెళ్ళిన ఈ లక్కీని కూడా పట్టుకోవడం జరిగింది. వీళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత ఏంటంటే మనకి చెక్స్ యాక్చువల్గా ఓపెన్ చేయమన్నాడు. తర్వాత లక్కీకి ఫోన్ చేసి చెక్స్ గాడు, నేను ఒక ఇద్దరు మా ఫ్రెండ్స్ని పంపుతున్నాను, వాళ్ళు వస్తారు హైదరాబాద్లో కలుస్తారు, నువ్వు హైదరాబాద్ వెళ్ళి ఈ అకౌంట్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో సంపత్ కుమార్ వాడిని తీసుకొచ్చి వాళ్ళకి కల్పించు, వాళ్ళు ఆ అకౌంట్లో డబ్బులు వేయించి ట్రాన్స్ఫర్లు కొట్టే ఇది వాళ్ళు చూసుకుంటారు అని చెప్తే ఈ లక్కీ గాడు హైదరాబాద్ వచ్చాడు. హైదరాబాద్ వచ్చి ఈ ఇద్దరు నైజీరియన్స్ని కలిశాడు. ఆ ఇద్దరు నైజీరియన్స్ ఎవరంటే ఒకడి పేరు క్యాపిటల్, ఒకడి పేరు ఇక్ఫా స్టీఫెన్ ఊర్జా. ఈ స్టీఫెన్ ఊర్జా అనేవాడు మెయిన్ ఈ ట్రాన్స్ఫర్స్ కొట్టడం అంతా వాడు చేశాడు. వచ్చి 21వ తారీఖు నైట్ 2 o'clock అప్పుడు ఈ సంపత్ కుమార్ని ఒక కారులో ఎక్కించుకొని సంపత్ కుమార్ యూజర్ ఐడి పాస్వర్డ్లు తీసుకొని వాడినట్టే ఇంటర్నెట్ వాడుకొని ఈ ట్రాన్సాక్షన్స్ మొదలుపెట్టినారు. అంటే ఆ రోజు నైట్ సంపదను కార్లో ఎక్కించుకొని ఆయన పాస్వర్డ్ ఈ స్టీఫెన్ ఊర్జా అనేవాడు ఏం చేశాడంటే వాడి ల్యాప్టాప్లో ఈయన మహేష్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి యూజర్ ఐడి పాస్వర్డ్ సంపత్ కుమార్ యూజర్ ఐడి పాస్వర్డ్తో అకౌంట్ ఓపెన్ చేసి దాంట్లో ఉన్న డబ్బుల్ని వేరే అకౌంట్స్కి 99 లక్షలు ట్రాన్స్ఫర్ చేశాడు. ట్రాన్స్ఫర్ చేసి నీ కమిషన్ అని చెప్పి సంపత్ కుమార్ కూడా ఒక 5 లక్షలు ట్రాన్స్ఫర్ చేసి ఓకే బై అని చెప్పి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా మార్నింగ్ ఫోన్ చేశాడు, 22nd ఉదయం ఫోన్ చేసి రాత్రి ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అయినాయి, నువ్వు మళ్ళీ ఒకసారి మన కూకట్పల్లి సుజనా ఫోరం మాల్ దగ్గరికి రా అని చెప్పి ఫోన్ చేస్తే వీడు సుజనా ఫోరం మాల్ దగ్గరికి పోయినాడు సంపత్ కుమార్. అక్కడ పోయిన తర్వాత అక్కడ కలుసుకొని మళ్ళీ ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఓపెన్ చేయించి ఈ నెట్వర్క్ కూడా వీడిదే వాడతారు సంపత్ కుమార్దే వాడి మళ్ళీ ట్రాన్సాక్షన్స్ మొదలుపెట్టినారు. మళ్ళీ ఆ ఫెయిల్ అయినాయి అని చెప్పేసి మళ్ళీ కొత్తగా మళ్ళీ ఇంకొక 95 lakhs వేరే అకౌంట్లో కొట్టేసి ఇప్పుడు సక్సెస్ అయిపోయింది వెళ్ళిపోని చెప్పేసి వాళ్ళు కూడా వెళ్ళిపోయినారు. సార్ వాడు పిలిస్తే వీడు వెళ్ళడం ఏంటండి? అంటే భయపెట్టారా లేదంటే డబ్బులు కాసుపడ్డా? మరి కమిషన్ ఇచ్చారు కదా 5 lakhs, మరి 5 lakhs కమిషన్ తీసుకొని ఆ పని చేయకపోతే ఎట్లా? వాడికి డబ్బులు ఇచ్చింది అందుకే కదా. 5 lakhs అంటే చిన్న అమౌంట్ కాదు కదా. అదే మరి అంత అమౌంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు చెప్పినట్లు చేయకపోతే ఎట్లా? అందుకని డబ్బులు ఇచ్చిన కృతజ్ఞతా భావంతో పోయాడు, డబ్బులు తీసుకున్నాడు కాబట్టి. పోయి మళ్ళీ వాళ్ళ కోఆపరేట్ చేశాడు. వాళ్ళు 95 lakhs వేరే అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకొని సక్సెస్ అయింది అనుకుని వెళ్ళిపోయినారు. కాకపోతే రెండోసారి కూడా ఫెయిల్ అయిపోయినాయి, అవన్నీ మళ్ళీ రిటర్న్ వచ్చేసినాయి అనమాట. అయితే వాళ్ళు ఇక మళ్ళా ఇంకా ఎక్కువ కాంటాక్ట్ ఉంటే మళ్ళీ ఇక్కడ ఏదన్నా తెలిసి పట్టుకుంటారేమో అనే భయంతో వెళ్ళిపోయారు వాళ్ళు. వెళ్ళిపోయిన తర్వాత మనం ఈ సంపత్ కుమార్ని అరెస్ట్ చేసిన టైంలో ఇవన్నీ మనకి బయటకు వచ్చినాయి. అతను కాంటాక్ట్ చేసిన ఫోన్ నంబర్ వాటి ఆధారంగా మనం ఢిల్లీకి పోయి వెరిఫై చేసి అప్పుడు స్విచ్ ఆఫ్ ఉన్నాయి ఫోన్లు స్విచ్ ఆఫ్ అయితే మన వాళ్ళు రిటర్న్ వచ్చేసినారు. కాకపోతే ఏంటంటే దాని మీద నిఘా పెట్టి ఉంచితే లక్కీగా ఏంటంటే ఒకరోజు వాడు మళ్ళీ హైదరాబాద్ వచ్చాడు. మొన్న 3 days బ్యాక్ హైదరాబాద్ వస్తే వాడిని మళ్ళీ ఇక్కడ మెహదీపట్నంలో అరెస్ట్ చేసి వాడి ద్వారా మనకి వాడి ఫోన్ అంతా వెరిఫై చేస్తే యాక్చువల్గా నైజీరియన్స్ చాలా ఇన్నోసెంట్గా బిహేవ్ చేస్తారు, చేసేదంతా క్రిమినల్ యాక్టివిటీస్. మనం అడిగితేనేమో మాకు అసలు ఏం తెలియదు, నేను ఐఎమ్ వెరీ ఇన్నోసెంట్, వై ఆర్ యూ అరెస్టింగ్ మీ అంటాడు. ఎందుకంటే వాళ్ళు ఎవిడెన్సెస్ ఏమీ లేకుండా వైప్ అవుట్ చేస్తుంటారు. ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్స్ విషయంలో వీడు సంపత్ కుమార్ కనుక మనకు చెప్పకపోతే ట్రాన్సాక్షన్ వాళ్ళ మీద ఏం లేవు, అన్నీ వీడు చేసినట్లుగానే ఉన్నాయి. అదే అట్లా వాళ్ళ మీద ఏమి ఎవిడెన్స్ లేకుండా అంతా వేరే వాళ్ళని ఎత్తినేసేసేసి వేరే వాళ్ళని ఇరికిచ్చి వాళ్ళు చేతులు క్లీన్గా ఉండేటట్లు చూసుకుంటారు నైజీరియన్స్. సరే అతను ఫోన్ వెరిఫై చేస్తే ఇతను
ఈ మహేష్ బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా సౌత్ ఆఫ్రికాలో మన నైజీరియాలో ఉండే ఒక అతనికి పంపుతున్నాడు. అంటే మెయిన్ నైజీరియాలో ఉండేవాడు ప్లస్ నైజీరియానే లండన్లో ఉండేవాడు కూడా నైజీరియానే ఉండొచ్చు. అదే, ఎందుకంటే మనకి ఫిషింగ్ మెయిల్స్ అన్నీ అక్కడి నుంచి వచ్చినాయి. తర్వాత ఈ నైజీరియాలో ఉండేవాడు కూడా మెయిన్ బాస్ లాగా తెలుస్తుంది మనకి. వీళ్ళు ఏంటంటే గ్లోబల్లీ కోఆర్డినేటెడ్ క్రైమ్ ఇది. నైజీరియన్స్ నైజీరియాలో ఉండి అలాగే బ్రిటన్లో ఉండి కోఆర్డినేట్ చేసుకుంటూ హ్యాక్ చేశారు. మనం ఈ స్టీఫెన్ ఉర్జా అనేవాడు మెయిన్ హ్యాకర్ కంటే కిందవాడు. మెయిన్ హ్యాకర్కి డైరెక్ట్ కాంటాక్ట్లో ఉన్న వ్యక్తి. వీడిని అరెస్ట్ చేయగలిగాం. మెయిన్ హ్యాకర్ని ఎందుకు అరెస్ట్ చేయలేకపోయినామంటే వాళ్ళు మన దేశంలో లేరు కాబట్టి. కాబట్టి మనకి దాదాపుగా మెయిన్ హ్యాకర్ ఎవరు అనేది దాదాపుగా తెలిసింది. ప్లస్ ఆ మెయిన్ హ్యాకర్ కింద ఇంపార్టెంట్ హ్యాండ్లర్ ఎవరు అనేది కూడా మనం అరెస్ట్ చేసినాం. సార్ ఈ టీంలో 10 మంది మొత్తం ఈ కేసులో టీం 10 మెంబర్స్ అనుకుంటాను. ఈ 10 మెంబర్స్కి 58 lakhs ఏ విధంగా ఖర్చు అయిందని అంటే 10 మెంబర్స్ కాదు, 10 టీమ్స్. 10 టీమ్స్. ఓకే, ఒక్కొక్క టీంలో 8 మెంబర్స్ ఉంటారు. బా ఇప్పుడు మనకి ఈ నైజీరియన్ కేసెస్లో అంతా ఏంటంటే ఇన్వెస్టిగేటర్స్ ఇబ్బంది పెట్టడం కోసం దేశంలో ఉన్న నలుమూలలో ఉన్న అకౌంట్స్ ఇస్తారు. ఇప్పుడు మనకి ఈ 115 అకౌంట్లు తర్వాత 398 అకౌంట్లు ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు నార్త్ ఈస్ట్లో కూడా మళ్ళీ ఒక ప్లేస్ కాదు, అస్సాం మొదలుకొని నాగాల్యాండ్ వరకు, నాగాల్యాండ్ ప్లస్ మిజోరం కూడా. మా వాళ్ళు ఏంటంటే నార్త్ ఈస్ట్లో 20 days ఉన్నారు ఒక టీం. అలాగే వెస్ట్ బెంగాల్లో కూడా దాదాపు 12 రోజులు ఉన్నారు. ఢిల్లీలో 20 days ఉన్నారు 2 టీములు. ఒక టీము కేరళ పోయింది, ఒక టీం బెంగళూరు పోయింది, ఒక టీం ముంబై పోయింది. ఇలా అన్ని ప్లేసులు, దేశంలో ఉన్న అన్ని ప్లేసులు, ఒక టీం పాట్నా పోయింది, ఒక టీం పంజాబ్ పోయింది. ఇట్లా ఇన్ని రకాల ప్లేసెస్కి టీములు పంపడం అక్కడ ఒకరోజు కాదు, డేస్ టుగెదర్ 20 days 15 days స్టే చేయాల్సి రావటం, ఇవన్నీ చేయటం వల్ల మనకి ఎక్స్పెన్సెస్ చాలా ఎక్కువైపోయింది. సార్ 58 లక్షలు ఖర్చు పెట్టారు మీరు ఆ కేసులో. దానికి ఒక కొలిక్ తీసుకొచ్చారా అంటే దీన్ని ఫుల్ స్టాప్ పెట్టాలని మీరు అనుకున్నది సాధించారు అందులో? అంటే అనుకున్నది సాధించడం అంటే ఇన్వెస్టిగేషన్ పర్పస్లో సాటిస్ఫై అయ్యాం, రికవరీ పర్పస్లో సాటిస్ఫై కాలేదు. ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే, ఇప్పుడు మనకు ఒక దొంగతనం కేసు జరిగింది, 2 kgs గోల్డ్ పోయింది అని కంప్లైంట్ చేస్తే దొంగను పట్టుకుంటాం. దొంగను పట్టుకున్న తర్వాత అందులో 2 kgs కాకపోతే కనీసం 1 kg 1/2 kg రికవరీ చేస్తే మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇందులో ఏంటంటే మనం పట్టుకోకముందే ఒక 3 కోట్లు అయితే వెనక్కి వచ్చేసినాయి. అది తప్ప క్రిమినల్స్ని మనం దాదాపు 22 మందిని ఇప్పుడు అరెస్ట్ చేసినాం ఈ కేసులో. వివిధ రకాల అకౌంట్ హోల్డర్స్ని, తర్వాత ఈ మెయిన్ హ్యాకర్కి సహకరించిన సెకండ్ హ్యాకర్ కింద ఉండేవాడిని, ఇలా వివిధ స్టేజెస్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరినీ 22 మందిని అరెస్ట్ చేసినాం. 22 మందిని అరెస్ట్ చేసినాం కానీ వాళ్ళ దగ్గర డబ్బులు ఏం రికవరీ చేయలేకపోయినాం. అసలు డబ్బులు వాడి దగ్గర ఉన్నాయి. మెయిన్ ఏంటంటే ఒక 50 to 60% మెయిన్ హ్యాకర్కి వెళ్ళిపోతాయి. తర్వాత చాలామంది ఇన్వాల్వ్ అయ్యారు, ఎందుకంటే ఇన్ని రకాల అకౌంట్స్, మధ్యలో హ్యాండ్లర్స్, కొంతమంది ఏమో నైజీరియన్ హ్యాండ్లర్స్ ఉన్నారు, కొంతమంది ఇండియన్ హ్యాండ్లర్స్ ఉన్నారు. ఇట్లా అకౌంట్ హోల్డర్ నుంచి ఇండియన్సే ఒక 3 ఉంటారు, ఆ ఇండియన్ నుంచి మళ్ళీ ఇంకొక 3 నైజీరియన్స్ ఉంటారు. ఇట్లా రకరకాల పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ వల్ల ఏంటంటే ఒక 40 to 50% వీళ్ళు తినేస్తారు, మిగిలిన అమౌంట్ మాత్రం హ్యాకర్కి పోతుంది. ఇప్పుడు ఈ 9.48 lakhsలో దాదాపు 4.5 to 5 crores మెయిన్ హ్యాకర్ తినేసి ఉంటాడు, మిగతా అదంతా ఈ హ్యాండ్లర్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకొని ఉంటారు. సార్ ఇప్పుడు దీనికి బ్యాంక్ ఇన్సూరెన్స్ ఉందా? దానికి వాళ్ళు చెప్పడం ఉందని చెప్తున్నారు, మరి అది ఇన్సూరెన్స్ వస్తుందా రాదా మనం. మరి ఈ డబ్బులు ఎవరు పెట్టారండి? ఇప్పుడు ఈ డబ్బులు ఏంటంటే యాక్చువల్గా ఎవరి అకౌంట్లో నుంచి పోయిన డబ్బులు కావు. కాదు 58 lakhs ఎవరు? గవర్నమెంట్ మనకి పోలీస్కి ఇచ్చే ఫండ్లో నుంచి పెట్టినాం. అంటే 58 లక్షలు పెట్టారు దానికి, కానీ మీరు రికవరీ చేస్తుంటే అందులో బాగుండదేమో. రికవరీ చేస్తుంటే బాగుండేది. మనకేంటంటే మేము అసలు రికవరీ అనేది ఒక ఇదిగా పెట్టుకోలే, ఎయిమ్గా. మాకు ఎంతకీ కూడా మెయిన్ క్రిమినల్ని పట్టుకోవాలా, ఇటువంటి క్రైమ్స్ ఫర్దర్ జరగకుండా ఆపాలి, అదే ఇది టార్గెట్గా పనిచేశాను. సార్ ఇప్పుడు మీరు అనుకున్న లక్ష్యానికంటే ఒక స్టెప్ అయితే మీరు రీచ్ అయ్యారు.
ఇప్పుడు ఈ ఇంపాక్ట్ మిగతా బ్యాంకుల మీద మీటింగ్ పెట్టి మిగతా బ్యాంకులు ఇటువంటి జరగకుండా ఉన్న వాళ్ళకి ఏమైనా మీటింగ్లు పెట్టి చేస్తున్నారా? అంటే ఇవన్నీ బ్యాంక్స్ అన్నీ కూడా ఆర్బీఐ కంట్రోల్లో ఉండాలి. ఆర్బీఐకి అంటే కొన్ని మీకు లూప్ హోల్స్ కనిపించాయి కదా ఆల్రెడీ. కనిపించినాయి. ఇప్పుడు ఆర్బీఐకి చెప్పినాము, ఆర్బీఐ వాళ్ళు అన్ని బ్యాంకులకి రెగ్యులర్గా ఈ క్రైమ్స్ అవ్వినప్పుడు అవ్వకముందు కూడా రెగ్యులర్గా వాళ్ళు ఈ సేఫ్టీ గైడ్లైన్స్ పాస్ చేస్తుంటారు. సైబర్ సెక్యూరిటీ గైడ్లైన్స్ టైం టు టైం రెగ్యులర్గా పాస్ చేస్తుంటారు. అలాగే సెక్యూరిటీ ఆడిట్స్ కూడా చేస్తారు. ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్కి చేయరు, కానీ మిగతా అన్ని పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్కి ఆర్బీఐ సెక్యూరిటీ ఆడిట్స్ కూడా చేస్తారు, సైబర్ సెక్యూరిటీ ఆడిట్స్. దానివల్ల ఏంటంటే పెద్ద బ్యాంకుల్లో అయ్యే అవకాశాలు తక్కువ. ఇట్లా ఈ చిన్న బ్యాంక్స్ ఏంటంటే పెద్ద బ్యాంక్స్ ఏవైతే ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తుందో అటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా చిన్న బ్యాంక్స్ ఇస్తున్నారు. ఇప్పుడు నెఫ్ట్ ట్రాన్సాక్షన్స్, ఐఎంపిఎస్ ట్రాన్సాక్షన్స్, యూపీఐ ట్రాన్సాక్షన్స్, ఇలా రకరకాల ట్రాన్సాక్షన్స్ ఫెసిలిటీస్ ఇస్తున్నారు. ఆ ఫెసిలిటీస్ ఇచ్చేటప్పుడు అటువంటి పెద్ద బ్యాంకులు ఏవైతే సెక్యూరిటీ మెజర్స్ తీసుకుంటున్నారో అవే మెజర్స్ చిన్న బ్యాంకులు కూడా తీసుకోవాలి. వీళ్ళేమో ఫెసిలిటీస్ అన్నీ ఇస్తున్నారు, సెక్యూరిటీ పరంగా సైబర్ సెక్యూరిటీ ఆస్పెక్ట్ వచ్చేసరికి డబ్బులు ఖర్చు పెట్టట్లా. అంటే ఇప్పుడు ఇందులో మహేష్ బ్యాంక్ యొక్క మేనేజ్మెంట్ నిర్లక్ష్యం కనిపిస్తుంది కదండి. నెగ్లిజెన్స్ అయితే పక్కా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఒక రకం లోపం అని చెప్పకూడదు, చాలా రకాల లోపాలు ఉన్నాయి లోపల. దానికి అసలు సైబర్ సెక్యూరిటీ ఒక ఆఫీసరే లేడు. బ్యాంకుకి ఏంటంటే సైబర్ సెక్యూరిటీ చూడటానికి ఒక ఇంపార్టెంట్ వ్యక్తి ఉండాలి. ఐటీ టీమే ఉంది తప్ప సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్ లేడు అందులో. అదొకటి. అతను ఉంటే అతను చూసుకునేవాడు ఫైర్ వాల్స్ ఎట్లా ఉన్నాయి ఏంటి. తర్వాత ఇంట్రూజన్ ప్రివెంటివ్ సిస్టము, ఇంట్రూజన్ డిటెక్టివ్ సిస్టము, ఇవి కంపల్సరీ ఉండాలి. ఎవడైనా మనకు దాంట్లోకి ఇంట్రూడ్ అవుతున్నాడంటే డిఫరెంట్ ఐపీతో ఈ సిస్టమ్స్ ఉంటే కనుక అవి ఆపేస్తాయి. మన రెగ్యులర్ ఐపీ కాకుండా కొత్త ఐపీ ఎప్పుడైతే వచ్చిందో వాటిని వెంటనే ఫైర్ వాల్స్, ఈ ఇంట్రూజన్ ప్రివెంటివ్ సిస్టము, ఇంట్రూజన్ డిటెక్టివ్ సిస్టమ్స్ ఏంటంటే దాన్ని స్టాప్ చేసేస్తాయి. అవి స్టాప్ చేస్తే ఇట్లాంటి హ్యాకింగ్ అయ్యే ప్రమాదం ఉండదు. సార్, మహేష్ బ్యాంక్ కేసు పక్కన పెడితే కాసేపు, ఇప్పుడు సైబర్ క్రిమినల్స్ కొత్త నేరాలు ఏ విధంగా చేస్తున్నారు, ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తున్నారు? హాయ్ సార్, థ్యాంక్స్ ఫర్ రిజిస్టరింగ్ యాప్. ఇప్పుడు మీరు 3000 ఇన్వెస్ట్ చేస్తే డైలీ 200 ప్రాఫిట్ వస్తుంది. ఏయ్, ఇప్పుడే ఇన్వెస్ట్ చేస్తా నేను మనీ. హలో సార్, ఇంతకుముందు మీరు 3000 ఇన్వెస్ట్ చేస్తే డైలీ 200 ప్రాఫిట్ వచ్చింది. ఇప్పుడు మీరు 50,000 ఇన్వెస్ట్ చేస్తే డైలీ 2000 ప్రాఫిట్ వస్తుంది. 2000 రూపీస్ సార్ 2000 రూపీస్ వస్తున్నాయి. ఇప్పటికి నాకు 60,000 వచ్చినాయి రా. నువ్వు కూడా చేసుకో, నీకు కూడా వస్తాయి. The subscriber is currently switched off. Please try after some time. ఆన్లైన్లో ఎవరో తెలియని వాళ్ళ దగ్గర నుండి మీ ఫోన్కి మెసేజ్ వచ్చినా ఆర్ ఫేస్బుక్లో ఎలాంటి పోస్టులు చూసినా అస్సలు నమ్మకండి. మీకు డబ్బు ఆశ చూపించి మీ డబ్బే మీ దగ్గర తీసుకొని మిమ్మల్ని మోసం చేస్తారు. ఇలా వచ్చే ఇలాంటి యాడ్స్ చూసి లింక్స్ అస్సలు ఓపెన్ చేయకండి. కష్టపడి సంపాదించుకున్న డబ్బులు అస్సలు పోగొట్టుకోకండి. సైబర్ నేరగాళ్లతో చాలా జాగ్రత్తగా ఉండండి. డైల్ 100. ఇప్పుడు మనకేంటంటే దేశంలో ముఖ్యమైన సమస్య ఎంప్లాయ్మెంట్. చాలామందికి మెసేజ్లు వస్తున్నాయి, మీకు 3000 to 5000 పర్ డే ఎర్న్ చేసుకునే జాబ్ ఉంది, జాబ్ ఫెసిలిటీ ఇస్తాం మేము అని చెప్పి, నేను పలానా కంపెనీ మేనేజర్ని, మా కంపెనీలో మీకు జాబ్ అవకాశం ఇస్తాము, 3,000 to 5,000 పర్ డే అని కాంటాక్ట్ అని ఇస్తాడు. కాంటాక్ట్ అని చెప్పి ఏం చేస్తాడంటే ఫోన్ నంబరు, డైరెక్ట్ ఫోన్ నంబరు, అంటే ఫోన్ నంబరే దానికి WA.ME/91 వేసి తర్వాత ఆ ఫోన్ నెంబర్ రాస్తాడు. అది మనం క్లిక్ చేస్తే వెంటనే వాట్సాప్కి తీసుకెళ్ళిపోద్ది అనమాట. మన వాట్సాప్లో కనుక హై అని మెసేజ్ పెట్టామంటే వాళ్ళు చాట్ చేస్తారు. చాట్ చేసి నువ్వు ఈ జాబ్లో జాయిన్ అవుతావా అని అడుగుతారు. ఎస్ అంటే కనుక ఒక లింక్ పంపుతారు. ఆ లింక్ క్లిక్ చేస్తే ఒక యాప్ డౌన్లోడ్ అయింది. ఆ యాప్ డౌన్లోడ్ అయిన తర్వాత అందులో ఇన్వెస్ట్ అనే ఒక కాలం ఉంటుంది.
ఆ ఇన్వెస్ట్ కొడితే కనుక యూపీఐ లింక్ పంపుతారు. యూపీఐ ద్వారా మనం 200 పే చేయమంటారు ఇనిషియల్గా. 200 పే చేస్తే ఏదో టాస్క్ అని, ఏదో టెంపరీ టాస్క్ అని ఏదో ఇస్తారు. ఆ టాస్క్స్ అనేదంతా కూడా డ్రామా. అది మనం కంప్లీట్ చేసినా చేయకపోయినా కూడా నెక్స్ట్ డే యువర్ విన్ అని వస్తుందా? 200 రూపీస్ 400 అయిపోతుంది. 400 అయిపోయి బ్యాలెన్స్ 400 అని చూపిస్తుంది. ఆటోమేటిక్గా మన అకౌంట్కి వేసేస్తారు. తర్వాత ఇది 200 ఇది అయిపోయింది. నెక్స్ట్ స్టేజ్ 500 అంటారు. మనోడు 500 పెడతారు. 500 పెట్టగానే వెంటనే అది 1000 అవుతుంది. ఇంకో టాస్క్ ఇస్తాడా లేదంటే డైరెక్ట్ అయిపోతుంది? టాస్క్లు చిన్న చిన్న టాస్క్లు ఇస్తారు. అదంతా టాస్క్ అనేదంతా కూడా వీళ్ళని ఇది ఒక జాబ్ అని నమ్మించడానికే తప్ప యాక్చువల్గా అదే ఉండదు. ఏయో క్యాప్చాలు ఎంటర్ చేయమని, కొన్ని లింక్స్ ఇచ్చి క్లిక్ చేయమని చెప్తుంటారు. అవి చేయగానే అయిపోయింది నీ టాస్క్ అంటారు. 500 రూపీస్ వచ్చి 1000 అయిపోద్ది. అది కూడా అకౌంట్లోకి వచ్చేస్తాయి. నెక్స్ట్ 10,000 పెట్టాలంటారు. మధ్యలో లేదు, నెక్స్ట్ స్టేజ్ 10,000 అంటాడు. ఇది 20,000 వస్తాయి కదని పెట్టేస్తాడు. 20,000 వచ్చేస్తాయి వెంటనే. 20,000 వస్తాయి కానీ ఆ అకౌంట్లోకి రావు, స్టాప్ అయి ఉంటాయి. ఏంది స్టాప్ అని అకౌంట్లోకి రావట్లేదంటే ఈ అకౌంట్లోకి రావు. అకౌంట్లోకి రావాలంటే 50,000 ఇన్వెస్ట్ చేయాలా, నువ్వు నెక్స్ట్ లెవెల్కి పోతే కానీ ఈ విత్డ్రా చేసుకోలేవు అంటే ఈయన 50 పెడతాడు. 50 పెడితే ఆ 50 1 lakh అయిపోద్ది. 1 lakh ప్లస్ ఇంతకు ముందు ఉన్న 10,000 110 బ్యాలెన్స్ చూపిస్తుంది. కానీ విత్డ్రా చేసుకోలేరు. విత్డ్రా చేయాలంటే నీది పెరిగిపోయింది, లెవెల్ గ్రేడ్ పెరిగిపోయింది, నీ గ్రేడ్ నువ్వు 1 lakh పెడితేనే ఇది విత్డ్రా చేసుకోవాలంట. అంటే మళ్ళీ ఇంకో 1 lakh ఇన్వెస్ట్ చేయాలి. అది చేస్తే మళ్ళీ ఈ 1 lakh 2 lakhs చూపిస్తాడు. పాతది 1,10,000 మొత్తం 310 బ్యాలెన్స్, 3,10,000 బ్యాలెన్స్ విత్డ్రా చేసుకుంటానికి రాదు. ఇదే ఇంకా ఇట్లా వీడిని నెక్స్ట్ అంట ఇన్వెస్ట్ చేస్తూనే పోతారు. అది ఎప్పటికీ విత్డ్రా కాదు. కొంతకాలం ఈయన పని అయిపోయిన తర్వాత ఇక డబ్బులు లేవు అనుకున్నప్పుడు అప్పుడు రియలైజ్ అవుతాడు ఇదంతా మోసం, ఇందులో ఏమీ నిజంగా డబుల్ త్రిబుల్ ఏది ఉండదు. ఇట్లా ఫస్ట్ ఇనీషియల్గా పెట్టిన అమౌంట్లని వాడుకొని వాళ్ళు ఏదో చేపను పట్టడానికి ఎరేసినట్లుగా ముందు ఆ 500,000 రూపీస్ మనకి ఎరేస్ చేయడం అనేది అర్థమయ్యి అప్పుడు వచ్చి కంప్లైంట్ ఇస్తున్నారు. కాబట్టి ఇందులో ఏంటంటే జాబు అనగానే ఆ వాట్సాప్ లింకులకి క్లిక్ చేసి వాళ్ళతో చాట్ చేసి యాప్స్ డౌన్లోడ్ చేసినారు అంటే కనుక మోసపోయినట్లే. ప్లస్ ఇంకోటి ఏంటంటే 200 రూపీస్ 400 500 రూపీస్ 1000 అయితే ఎందుకు చేస్తున్నాడు అనేది ఎవరు ఆలోచించట్లా. 2 క్లిక్లు కొట్టంగానే మనకి 500 రూపీస్ 1000 ఎట్లా అవుతుంది? ఇది కొంచెమన్నా ఆలోచించాలి. ఇది చదువుకున్న వాళ్ళు మళ్ళీ అందరూ కూడా జాబ్ ఎంప్లాయ్మెంట్ గురించి అప్లై చేయటానికి అని చెప్పి దీంట్లో చేరిన వాళ్ళు కనీసం మినిమం కూడా ఆలోచించడం లేదు. ఎందుకు ఇస్తాడు? ఇదే పని నేను చేస్తే నేను ఇవ్వగలనా లేనా? 500 రూపీస్ ఈ 4 క్లిక్కులు కొడితే 1000 ఎట్లా అవుతాయి అని అది ఆలోచిస్తే ఎవరు కూడా వీటిలో ఇన్వెస్ట్ చేయరు. తర్వాత 10,000 పెట్టిన తర్వాత అది 20 అవుతుంది కానీ విత్డ్రా చేసుకోవడానికి రాదు. అప్పుడు ఆలోచించాలి కదా. 500 డబుల్ అయినప్పుడు ఇచ్చాడు, 1000 రూపీస్ అయినప్పుడు వాడుకోవడానికి అవకాశం ఉంది. మరి ఇది ఇవ్వట్లేదు అంటే సస్పెక్ట్ చేయాలి. కానీ సస్పెక్ట్ చేయకుండా మన బ్యాలెన్స్ చూపిస్తుంది. ఈ బ్యాలెన్స్ యాప్లో బ్యాలెన్స్ 10 కోట్లు చూపించినా వేస్టే. యాప్ ఏంటంటే మనం సొంతంగా క్రియేట్ చేసుకునే ఒక సాఫ్ట్వేర్. దాంట్లో మనం ఎంత చూపించమంటే అంత చూపిస్తుంది. అది 10 కోట్లు చూపించమంటే 10 కోట్లు చూపిస్తుంది. తర్వాత జీరో చేస్తే జీరోకి వచ్చేస్తుంది. వాడు యాప్ డెవలపర్ చేతిలో ఉండే మ్యాజిక్ అది. దాన్ని నమ్మి గుడ్డిగా జనాలు ఇన్వెస్ట్ చేసేస్తున్నారు. కాబట్టి ఈ యాప్స్లో ఇన్వెస్ట్ చేసినారు అంటే డబ్బులు గోవిందా. బ్యాంక్స్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి కానీ యాప్స్లో చేసినారంటే కనుక దానికి ఓనర్ కూడా ఎవడో తెలియదు. సార్ ఇప్పుడు ఈ తరహా మా నేరాన్ని మీరు మీ భాషలో ఏమంటారు? మేము ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ అంటున్నాం. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, రైట్. ఇది కాకుండా ఇంకేవి ఉన్నాయండి? ఇప్పుడు ఇంకొకటి చాలామందికి క్రిప్టో కరెన్సీ ఫ్రాడ్స్ అని చేస్తున్నారు. క్రిప్టోలో 2 రకాలుగా చేస్తున్నారు. క్రిప్టోలో ఏంటంటే ఫస్ట్ వీళ్ళ నంబర్లని వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్స్లో యాడ్ చేస్తున్నారు. యాడ్ చేసిన తర్వాత వీళ్ళు అబ్జర్వ్ చేస్తారు. అందులో మెసేజెస్ ఏంటంటే
టుడే మై ప్రాఫిట్ ఈస్ 2.5 lakhs, టుడే మై ప్రాఫిట్ ఈస్ 5 lakhs, టుడే మై ప్రాఫిట్ ఈస్ 3 lakhs అని రకరకాల పర్సన్స్ మెసేజ్లు వేస్తుంటారు. అది చూడంగానే మనకున్న ఇదేంటంటే వీక్నెస్, మనకు రాకుండా వేరే వాడికి డబ్బులు వస్తున్నాయంటే మనం ఓర్చుకోలేము. ఈ నేను గ్రూప్లో మెంబర్గా ఉండి వీళ్ళంతా ఏంది నిన్ను డబ్బులు కాజేస్తున్నారు, నేను గమ్మున ఎందుకు ఉండాలని చెప్పి హౌ టు ఎర్న్ మనీ అని చెప్పి వీడు మెసేజ్ పెడతాడు. వెంటనే దాని ఆర్గనైజర్ అందుకుంటాడు. అందుకొని ఒక లింక్ పంపిస్తున్నా, ఇది క్లిక్ చేయి అంటాడు. క్లిక్ చేయగానే అవర్ కంపెనీ మేనేజర్ విల్ టాక్ టు యూ అని చెప్పేసి ఇవన్నీ కూడా వాట్సాప్ కాల్స్, టెలిగ్రామ్ కాల్స్లోనే అవుతాయి. వాట్సాప్ కాల్ ద్వారా ఒక లేడీనో లేకపోతే జెంటు, కొన్నిసార్లు జెంట్స్, ఎక్కువ మంది లేడీస్ మాట్లాడుతున్నారు. ఎందుకంటే లేడీస్ స్వీట్ వాయిస్, జెంట్స్ తొందరగా అట్రాక్ట్ అయిపోయి డబ్బులు కట్టేస్తున్నారు. మాట్లాడి చాలా నమ్మకం కలిగిస్తారు వీళ్ళకి. ఈ క్రిప్టోలో కనుక ఇన్వెస్ట్ చేసినావంటే నువ్వు అసలు విపరీతమైన లాభాలు చెప్పలేం. ఆ వచ్చిన లాభాల్లో మాకు 30% ఇవ్వాలి అంటారు. వీళ్ళు సరే 30% ఏముందో, నాకు లాభం వస్తే 30% ఇచ్చేస్తానంటాడు. అన్న తర్వాత ఒక లింక్ పంపిస్తారు. ఆ లింక్ క్లిక్ చేస్తే ఒక యాప్ డౌన్లోడ్ అయింది. ఆ యాప్లో కూడా ఇంతే, ఇన్వెస్ట్ బ్యాలెన్స్. ఇన్వెస్ట్ కొట్టంగానే మనకి ఒక యూపీఐ లింక్ ఇస్తాడు. అందులో ఏంటంటే ఒక 10,000 పంపిస్తే 10,000కి సరిపడా ఒక క్రిప్టో కొనేస్తారు. క్రిప్టో కొని నీకు 10,000 రూపాయలు క్రిప్టో కొనేసినామంటారు. 10,000 కొనేసినామని చెప్పి 2-3 days తర్వాత ట్రేడ్ చేస్తే నీ 10,000 లక్ష అయిపోయిందని వేస్తారు. బ్యాలెన్స్లో 1,00,000 చూపిస్తారు. తర్వాత మరి అది వాడుకోవడానికి లేదు. ఎట్లా వాడుకోవాలి అంటే, నువ్వు ఇది వాడుకోవడానికి కుదరదు, ఎందుకంటే నీకు 1,00,000 రూపాయలు వచ్చినాయి, నువ్వు పెట్టింది 10,000, అంటే 90,000 నీకు లాభం వచ్చింది. నువ్వు మాకు ఎంత ఇస్తానన్నావు? 30% ఇస్తానన్నావు కదా. 90,000కి 30% ఎంత అయింది? 27,000 అవుతుంది. ఆ 27,000 ముందు మాకు వేసేసాయి అంటే అందులో తీసుకో అంటాడు. 90,000లో తీసుకో అంటే అట్లా కుదరదు, అవి మేము టచ్ చేయడానికి కుదరదు అసలు. నువ్వు ముందు మాకు 27,000 కడితే అప్పుడు నీకు మేము ఈ రిలీజ్ చేస్తూ ఉంటారు. ఈ 27,000 కడతాడు. కట్టగానే నువ్వు అప్గ్రేడ్ అయిపోయి నీ గ్రేడ్ పైకి వెళ్ళిపోయింది, ఇప్పుడు నువ్వు అర్జెంట్గా 5 లక్షలు పెట్టాలా, 5 లక్షలు పెడితేనే ఇది విత్డ్రా చేసుకోగలుగుతూ ఉంటారు. ఇప్పుడు 5 లక్షలు పెట్టగానే దాన్ని ట్రేడ్ చేసేసినాం, నీకు 20 లక్షలు అయిపోయింది అంటారు. 20 లక్షలు అయిందని చెప్పేసి 20 లక్షలకు మళ్ళీ 30% కట్టమంటారు. ఇలా ఈ బ్యాలెన్స్లో పెంచుకుంటా పోయి దీనికి 30% మా కమిషన్. ప్రతిసారి ఇంతే, డబ్బులు పెట్టించడం, దాన్ని ట్రేడ్ చేసేయమంటాం, విపరీతంగా పెరిగిపోయిందంటాం, దానికి కమిషన్ కట్టడం. వీళ్ళు ఇట్లా చిన్నగా కమిషన్లు కట్టుకుంటూ ఒక 4 కమిషన్లు కట్టేసరికి ఆ కమిషన్ల వాల్యూనే 20 lakhs 30 lakhsకి వచ్చేస్తుంది. మనకి రీసెంట్గా వచ్చిన కేసులు ఒక అతను 70 లక్షలు పోగొట్టుకున్నాడు, ఒక అతను 30 lakhs, 40 lakhs, ఇట్లా 4-5 కంప్లైంట్లు, పెద్ద అమౌంట్లు పోయిన కంప్లైంట్ ఒక 5-6 వచ్చినాయి. అవి రికవర్ అవుతాయండి? రికవరీ చాలా కష్టం, ఎందుకంటే వాళ్ళు క్రిప్టో ఒకసారి కొన్న తర్వాత అవి ఆఫ్రికన్ ఎక్స్చేంజీల నుంచి ఎన్కాష్ చేసుకుంటారు. మనకి క్రిప్టోలో ఉన్న ఏంటంటే, క్రిప్టో ఎప్పుడైతే అడ్రస్ మన దగ్గర ఉంటుందో అంతవరకే మనం ఓనర్. వీళ్ళు ఏం చేస్తున్నారంటే క్రిప్టో కొని ఇందులో కొంతమంది ఏమో ఇట్లా యాప్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. యాప్స్లో ఇన్వెస్ట్ చేస్తే వాడు నిజంగా క్రిప్టో కొంటున్నాడా లేడా కూడా మనకు తెలియదు. అవును, ఎందుకంటే క్రిప్టో కొనకపోతే వాడికి పట్టుబడే అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఏంటంటే చాలామంది క్రిప్టో కొంటున్నారు. కొన్న తర్వాత క్రిప్టో కొనుక్కొని వాడు వేరే ఎక్స్చేంజీల నుంచి, ఆఫ్రికన్ ఎక్స్చేంజీల నుంచి ఎన్కాష్ చేసేసుకుంటున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే అసలు క్రిప్టోనే కొనరు, వీడు పంపించిన డబ్బు విత్డ్రా చేసేసుకుంటారు. అటువంటి కేసుల్లో దొరికే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇండియన్ అకౌంట్స్ నుంచి, బ్యాంక్స్ అకౌంట్స్ నుంచి కనుక విత్డ్రా అయితే ఆ అకౌంట్ హోల్డర్ ఎవడు ఏంటి అనేది మనకు తెలుస్తుంది. ఈయన పంపించేదంతా యూపీఐ లింక్స్ ద్వారా పేమెంట్ చేస్తున్నాడు కాబట్టి మనకి ఆ యూపీఐ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ తెప్పించుకొని బెనిఫిషరీ ఏ అకౌంట్కి పోయిన డబ్బులు అనేది చూసుకొని ఆ అకౌంట్ హోల్డర్ని పట్టుకోవచ్చు. కానీ వీళ్ళు చాలామంది ఏం చేస్తున్నారంటే, మీరు క్రిప్టో పలానా విధంగా కొనాలి, ఈ విధంగా కొని ఇందులో ఇన్వెస్ట్ చేయాలి అంటాడు. వీళ్ళే డైరెక్ట్ మనకి ఎక్స్చేంజ్ల నుంచి బినాన్స్లో ఎక్కువ మంది కొంటున్నారు. వజీరెక్స్, బినాన్స్ అనేవి ఫేమస్ ఎక్స్చేంజెస్.
ఈ వజీరెక్స్ బినాన్స్లోకి వెళ్ళి వాడే గైడ్ చేస్తాడు. వీటిలో అసలు ఎట్లా నువ్వు అకౌంట్ ఓపెన్ చేసుకోవాలా, నీ కేవైసీ ఎట్లా ఇవ్వాలి. ఎందుకంటే మనకి క్రిప్టో ట్రేడ్ చేయాలంటే కనుక మన ఎక్స్చేంజ్లో మనం అకౌంట్ ఓపెన్ చేయాలి, మన కేవైసీ ఇవ్వాలి. కేవైసీ ఇచ్చిన తర్వాతే మనకు వాడు క్రిప్టోలు అమ్ముతాడు. ఇవన్నీ వాళ్ళు గైడ్ చేస్తారు. ఒక మేనేజర్ అని చెప్పి మాట్లాడిస్తారు, వాళ్ళు గైడ్ చేస్తారు ఇలా ఇలా కొనాలని. తెలియని వాళ్ళకి, చాలామంది తెలిసిన వాళ్ళకే ముందు గేలం వేస్తారు, తెలియని వాళ్ళకి కూడా గైడ్ చేసి కొనిపించి వాటిని వాళ్ళు చెప్పే వ్యాలెట్స్కి పంపమంటారు. ఆ వ్యాలెట్కి ఎప్పుడైతే పోయిందో మన అడ్రస్ ఎప్పుడైతే వేరే వాళ్ళ వ్యాలెట్కి పంపించామో మన రైట్స్ అన్నీ పోయినట్లే. వీళ్ళు ఏంటంటే వాడు ట్రేడ్ చేసి పెంచుతాడు కదా అని చెప్పేసి ఆ భరోసాతో ఉంటారు. పెంచుతాడు యాప్లో, అది మనకి పేపర్ మీద కనపడుతుంటుంది. పేపర్ అంటే యాప్ మీద, అదే కానీ అకౌంట్ అది చూసుకొని సంతోషపడటమే. సరే, ఇప్పుడు 70 లక్షలు పోయిన వ్యక్తికి అంతేనాక దాదాపు కష్టమే అది. ఎందుకంటే ఇప్పుడు అవి ఎక్కడ విత్డ్రా అయినా తెలియడం లేదు. ఫారిన్ ఎక్స్చేంజ్లో అయితే కనుక మనకి ఇన్ఫర్మేషన్ రాదు. కాబట్టి ఈ క్రిప్టో ఎవరైతే క్రిప్టో ట్రేడింగ్ చేస్తారో వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళ క్రిప్టో అడ్రసెస్ని వేరే వాళ్ళకి షేర్ చేయకూడదు. వేరే వాళ్ళ వ్యాలెట్స్కి పంపించడం చేసినారు అంటే వాళ్ళు దాని మీద రైట్స్ అన్ని కోల్పోయినట్లే, అది మళ్ళీ తిరిగి వస్తుందని ఎప్పుడు కూడా అనుకోకూడదు. అలాగే మనకి క్రిప్టో హ్యాకింగ్ కూడా 2 కేసులు వచ్చినాయి. ఆ క్రిప్టో హ్యాకింగ్ ఏంటంటే వీళ్ళ మెయిల్ ఐడి సెక్యూర్డ్గా పెట్టుకోకపోవటం వల్ల ఈ ఫిషింగ్ లింక్స్ క్లిక్ చేసి, ఆ ఫిషింగ్ లింక్స్ క్లిక్ చేయటం వల్ల ఏంటంటే దాంట్లో సేమ్ హ్యాకర్ మిషన్ ఈ మిషన్తో కాంటాక్ట్ అవ్వటం, తర్వాత మాల్వేర్ ఇన్సర్ట్ చేయటం, ఆ మాల్వేర్ ద్వారా ఇతని దీంట్లో ఉన్న యూజర్ ఐడీలు పాస్వర్డ్లు కనుక్కోవటం, అదే వాళ్ళు యాక్సెస్ చేసుకొని వీళ్ళ వ్యాలెట్ని వాళ్ళు యాక్సెస్ చేసుకొని వీళ్ళ వ్యాలెట్లో ఉన్న క్రిప్టోని వాడు ట్రాన్స్ఫర్ చేసేసుకోవటం. కాబట్టి లింక్స్ క్లిక్ చేయటం అనేది చాలా చాలా డేంజర్. మెయిల్ ఐడీస్ ఇప్పుడు మనకి హ్యాకర్ ఎంటర్ కావాలి అంటే కనుక ఒక మీడియా కావాలి. ఆ మీడియా ఏంటంటే మెయిల్ ఐడీని. ఆ మెయిల్ ఐడి లేకపోతే మనతో టచ్లోకి రాలేడు. మెయిల్ ఐడి ఈజ్ ద మోస్ట్ వల్నరబుల్ పార్ట్ అనమాట ఈ హ్యాకింగ్లో. కాబట్టి మెయిల్ ఐడీస్ యూజ్ చేసేవాళ్ళు చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. యాంటీవైరస్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఏ మొబైల్లో కానీ ఏ డెస్క్టాప్లో కానీ ఈ మెయిల్ ఐడీస్ యాక్సెస్ చేస్తారో దాంట్లో యాంటీవైరస్ కంపల్సరీ పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఏంటంటే ఇటువంటి చెత్త మెయిల్స్ అన్నింటినీ డిటెక్ట్ చేసి అది స్పామ్లోకి తోసేస్తుంది. స్పామ్లో మళ్ళీ కావాలని గెలుక్కొని పోయి స్పామ్లో కూడా ఎత్తుక్కుంటే మనం ఏం చేయలేం తప్ప, లేకపోతే స్పామ్ జోలికి మనం మామూలుగా జంటలు పోకూడదు. స్పామ్లో తోసేస్తుంది కాబట్టి మనకి చాలా వరకు సెక్యూరిటీ ఉంటుంది. ఒకవేళ ఏదైనా వచ్చినా సరే అది మనకి తెలియని మెయిల్ ఐడి అయితే కనుక దాన్ని క్లిక్ చేయకూడదు. క్లిక్ చేసి మళ్ళీ అది డౌన్లోడ్ చేసుకున్నాము అంటే కనుక మాల్వేర్ ఇన్సర్ట్ అయిపోద్ది. మాల్వేర్ ద్వారా మన అకౌంట్స్ హ్యాక్ అవుతాయి. తర్వాత మనం వ్యాలెట్లు ఓపెన్ చేసినప్పుడు వాడు యూజర్ ఐడీస్ పాస్వర్డ్స్ వాడు తీసుకుంటాడు. వాడు తీసుకుని వాడు ఓపెన్ చేసేసుకుంటాడు. వాడు ఓపెన్ చేసుకొని మన వ్యాలెట్లో ఉన్న క్రిప్టో మొత్తం లాగేసుకుంటారు. కాబట్టి ఈ క్రిప్టో ట్రేడ్ చేసే వాళ్ళు ఇది కూడా చాలా సెక్యూర్డ్గా పెట్టుకోవాలి. మెయిల్ ఐడీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ మెయిల్ ఐడీస్ని హ్యాక్ కాకుండా సెక్యూర్డ్గా పెట్టుకోవటం అనేది ఇంపార్టెంట్. ఇంకొక క్రిప్టోలో ఇంకొక టైప్ ఆఫ్ ఫ్రాడ్ ఏంటంటే మేము క్రిప్టో ఫ్రాడ్ ట్రేడ్ చేసి మీకు బాగా చాలా లాభాలు వచ్చేటట్లు చేస్తాము, మా అకౌంట్కి డబ్బులు పంపించేయండి, మేము కొని మీకు ట్రేడ్ చేసి ఇచ్చేస్తామని చెప్పేసి మాయ మాటలు చెప్పి వాళ్ళ అకౌంట్స్కి డబ్బులు వేయించుకుంటారు. అవి ఇండియన్ అకౌంట్సే. ఇండియన్ అకౌంట్స్ కాకపోతే ఏంటంటే మనకి ఇండియన్ అకౌంట్స్ని డబ్బులు వేస్తే ఎక్కడికి పోవు అని జనాలు నమ్ముతారు. అది కరెక్ట్ కాదు. చాలామంది డిపార్ట్మెంట్కి వచ్చిన కొత్తలో నేను కూడా అది అనుకునేవాడిని, ఎవరికైనా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసామంటే అది సేఫ్ అండ్ సెక్యూర్ అని. అసలు కానే కాదు. జెన్యున్ పర్సన్స్ అకౌంట్స్ మాత్రమే కరెక్ట్గా ఉంటాయి. మనం ఢిల్లీలో దొంగ అకౌంట్స్ సప్లై చేసే గ్యాంగ్స్ వచ్చి ఉన్నాయి, వేలల్లో ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే కొంత కమిషన్ తీసుకొని 20 to 30% కమిషన్ తీసుకొని ఒక అకౌంట్ సప్లై చేస్తాడు. ఆ అకౌంట్ని మనం వాడుకుంటాం. దాన్ని ఎట్లా అంటే మనం వాడు రెగ్యులర్గా ఎక్కడ ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి, ఎక్కడ ఏటీఎం విత్డ్రాల్ అవుతుంది చాలా క్లోజ్గా మానిటర్ చేసి
ఒక నెల రోజులు దాని మీదే నిఘా పెట్టి చేస్తే తప్ప లేకపోతే దొరకడం. ఎందుకంటే అకౌంట్ హోల్డర్ అడ్రస్ రాంగ్ ఉంటుంది, ఫోటో ఎక్కడున్నాడో దేవుడికి కూడా తెలియదు. బ్యాంక్స్ వాళ్ళు ఏంటంటే బ్యాంక్స్ నామ్ ప్రకారం కేవైసీ నామ్స్ ఫుల్ఫిల్ చేసాడు, మేము అకౌంట్ ఓపెన్ చేసినాం అంటారు. అడ్రస్ చూపించడం అంటే మాకేం పని, మీరు చూసుకొని పోండి అంటారు. అక్కడ పోతే ఎవడు ఉండడం, కొన్ని అసలు అడ్రస్లే దొరకవు. ఇక మనం ఏం చేయగలుగుతాం? అడ్రస్ ఉండదు, ఆ ఫోన్ నెంబర్ పనిచేయదు, అందులో ఇచ్చిన ఫోన్ నెంబరు, తర్వాత ఆ ఫోటో అసలు టాలీ కాదు. ఆ ఫోటో ఆ అడ్రస్లో పోయి ఈ ఫోటో మీరు ఎవరిన గుర్తుపడతారంటే ఎవరు గుర్తుపట్టరు. అటువంటి పరిస్థితుల్లో మీకు మనం అది ఆ అకౌంట్ హోల్డర్ని పట్టుకోవటం అనేది చాలా కష్టం. అంటే టైం స్పెండ్ చేయాలా. మనకి ఏంటంటే ఇప్పుడు కేసు ఉంటుండే కానీ ఇంకో కేసు వచ్చి పడుతుంది. ఇప్పుడు ₹1,00,000 పోయిన కేసులో మనం 10 రోజులు 20 రోజులు ఒకే కేసు, ఆ ₹1,00,000 కేసు గురించి ఢిల్లీలో కూర్చొని దాని గురించి చెప్పి ఎంక్వైరీ చేసుకుంటా కూర్చుంటే ఇక్కడ 20 కేసులు వచ్చి పడతాయి ఆలోపు. మరి వీటి సంగతి ఎవరు చూడాలా? కాబట్టి మనం ఒక కేసు గురించే ఎక్కువ టైం స్పెండ్ చేసే పరిస్థితి లేదు. కాబట్టి మరి తక్కువ టైంలో కావాలంటే కేవైసీ కరెక్ట్గా ఉంటేనే పట్టుకోగలుగుతాం. కాబట్టి మనం ఎప్పుడైనా సరే బ్యాంక్ అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నాము అంటే మనం మనీ సేఫ్ అని అనుకోకూడదు. కాబట్టి మనం ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నాము, అవతల పర్సన్ ఎవడో, వీడు నిజంగా అడ్రస్లో ఉంటాడా లేడా. అలాగే ఎక్కువ మనీ ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు, ఇప్పుడు 5 లక్షలు ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు, 5 లక్షలు ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు వాడు అడ్రస్ అడగాల, బాబు నీ అడ్రస్ చెప్పు అని. వాడు ఢిల్లీలో ఏదో అడ్రస్ చెప్తే మనకు పోయి రావడానికి ఫ్లైట్లో పోయించినా కూడా 20,000 అవుతాయి. మనం 5 లక్షలు పంపించేటప్పుడు 20,000 ఖర్చు పెట్టుకొని ఒక్కసారి వెరిఫై చేసుకుంటే ఫిజికల్గా మనం వాటితో బిజినెస్ చేసినంత కాలం లైఫ్ లాంగ్ జెన్యూన్ అనుకొని చెప్పి చేయొచ్చు. కాబట్టి ఒక ఫస్ట్ టైంగా మాత్రం ఖచ్చితంగా ఫిజికల్ వెరిఫికేషన్ ఉండాలి. అంతేగాని మనకి ఈ వాట్సాప్ గ్రూపుల్లోనో టెలిగ్రామ్ గ్రూపుల్లోనో పరిచయమైన వాళ్ళందరికీ వాళ్ళ మాటలు నమ్మేసేసి గ్రూప్లో మెసేజ్లు పెట్టేది చూసేసేసి మనం కూడా అందులో జాయిన్ అయిపోయి డబ్బులు కట్టేసినామంటే డబ్బులు గోల్ అయిపోతాయి. ఇంకోటి ఏంటంటే ఈ వాట్సాప్ గ్రూపులు టెలిగ్రామ్ గ్రూపుల్లో నాకు ఇంత వచ్చింది అంత వచ్చింది మెసేజ్ పెట్టే వాళ్ళంతా వాడి మెంబర్సే ఉంటారు. ఎవడైతే ఆర్గనైజర్ ఉంటాడో వాడి గ్రూపే ఉంటుంది, ఒక 10 మంది వాళ్ళే పేర్లు మార్చుకొని పెడతా ఉంటారు. వాడే ఒక 10 నంబర్లతో ఎంటర్ అవుతుంది, ఒక్కడే 5-6 నంబర్లతో ఎంటర్ అయ్యి 5-6 లాగా మెసేజ్లు పెడుతుంటాడు, 5-6 మంది పెట్టినట్లుగా. అట్లా ఒక 5-6 మందిని చేసుకొని ఒక్కొక్కడో 5-5 మందిని మేనేజ్ చేస్తుంటాడు. అట్లా ఒక 25 మంది రోజు మెసేజ్లు పెడతారు, నాకు ఎంత లాభం అంత లాభం అని. అది చూసి మన వాళ్ళు టెంప్ట్ అయిపోతారు. టెంప్ట్ అయిపోయి మనం ఇన్వెస్ట్ చేసినాము అంటే గోవింద. కాబట్టి అసలు ఈ క్రిప్టోల్లో ఎవరైనా సరే కొంటే కనుక కొనాలా, మన సొంత వ్యాలెట్లో పెట్టుకోవాలా, అది పెరిగినప్పుడు అమ్ముకోవాలా. ప్లస్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మన బ్యాంక్లో డబ్బు ఉంది, డబ్బు పోతే పోయి బ్యాంక్ మేనేజర్ నిలదీస్తాం ఎట్లా పోయింది నాదని. ఈ క్రిప్టోలో పోతే ఎవడో దానికి ఓనరు, క్రిప్టోకి ఓనర్ అనేవాడు లేడు అసలు. దాన్ని ఎవరిని అడగాలో తెలియదు, ఎక్కడ పోయిందో తెలియదు. కాబట్టి ఈ సెక్యూర్డ్గా పెట్టుకున్నంతకాలం డేంజర్ అయ్యి ఆ క్రిప్టో జోలికి పోకపోతేనే మంచిది. లేదు ఇక నేను విపరీతంగా సంపాదించేసేయాలి అని ఆశ ఉంటే కనుక కొనుక్కొని సెక్యూర్డ్గా మన వ్యాలెట్లో పెట్టుకోవాలా. వ్యాలెట్ సెక్యూరిటీ ఏంటంటే ఈ వ్యాలెట్లోకి డైరెక్ట్ రాలేరు. వ్యాలెట్లోకి రావాలంటే యూజర్ ఐడి పాస్వర్డ్ తెలియాలా. యూజర్ ఐడి పాస్వర్డ్ తెలిస్తే ఇప్పుడు పలానా వ్యాలెట్ తన యూజర్ ఐడి పాస్వర్డ్ అంటే ఎవరైనా యాక్సెస్ చేసేయచ్చు. అవి తెలియనంతకాలం ఎవడు రాలేడు. అది తెలుసుకునే మార్గం ఏంటంటే మెయిల్ ఐడి ద్వారా. కాబట్టి మెయిల్ ఐడిని చాలా సెక్యూరిటీగా పెట్టుకోవాలి. ఈ విధమైన జాగ్రత్తలు తీసుకుంటే ఈ క్రిప్టో ఫ్రాడ్స్ని చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు. ఓకే సార్, ఫైనల్గా సైబర్ క్రైమ్లో పడకుండా ఉండాలంటే మీరు చిన్న టిప్స్ చెప్పండి. అంటే మీరు క్రిప్టో అని కాకుండా సైబర్ క్రైమ్లో పడకుండా ఉండాలంటే ముఖ్యంగా ఏంటంటే ఓటీపీస్ రివీల్ చేయకూడదు ఎప్పుడు కూడా. ఎనీడిస్క్ కానీ అలాగే టీమ్ వ్యూవర్ క్విక్ సపోర్ట్ ఈ యాప్స్ డౌన్లోడ్ చేయకూడదు. మెయిల్స్ అన్నోన్ సోర్సెస్ నుంచి వచ్చిన మెయిల్స్ ఎప్పుడు ఓపెన్ చేయకూడదు, లింకులు క్లిక్ చేయకూడదు. తర్వాత ఆర్మీ అని ఎవడన్నా ఫోన్ చేశాడు అంటే వెంటనే కట్ చేసి పోయాడు. ఇప్పుడు మన వాళ్ళు చాలామంది ఏం చేస్తున్నారంటే హౌస్ రెంటల్ పర్పస్ యాడ్స్ ఇస్తున్నారు. మా ఇల్లు అద్దెకు ఉంది,
కావాల్సిన వాళ్ళు సంప్రదించండి అని చెప్పేసి చాలామంది యాడ్స్ పెడుతున్నారు. వాళ్ళకి ఎవరెవరో జెన్యున్ కస్టమర్స్తో పాటు ఇప్పుడు జెన్యున్ కస్టమర్స్ కంటే ఫేక్ వాళ్ళు ఎక్కువైపోయినారు. కాల్ చేసి నేను ఆర్మీలో పనిచేస్తున్నాను, నాకు ఈ మధ్యనే హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది, నాకు మీ ఇల్లు బాగా నచ్చింది, నేను ఒక 20,000 అడ్వాన్స్ పంపిస్తున్నా అంటాడు. అసలు ఆర్మీ అన్నాడంటే కట్ చేయటం మంచిది. ఎందుకంటే ఈ ఆర్మీ అని చెప్పే వాళ్ళంతా కూడా రాజస్థాన్లో భరత్పూర్ అండ్ అల్వార్ డిస్ట్రిక్ట్స్ నుంచి ఆపరేట్ చేస్తున్నారు. అందరూ దొంగలే, విలేజెస్ దొంగలే. ఆ విలేజెస్లో మనం పోవటం వాళ్ళని పట్టుకోవటం కూడా చాలా కష్టం. అక్కడ లోకల్ పోలీసు సహకారం అంత ఉండదు. ప్లస్ విలేజ్ అందరూ దొంగలు కాబట్టి అందరూ కలిసి ఎదురు తిరుగుతారు. ఇప్పుడు మనం 5 మంది 10 మంది పోయి విలేజ్ మొత్తాన్ని ఎదుర్కోలేము, అటువంటి సిచ్యువేషన్ తెస్తారు. కాబట్టి ఎవరైనా ఆర్మీ అనే పేరు మీద ఫోన్ వచ్చి కట్ చేయడం బెటర్ అండి. ఆర్మీ అనే పేరు మీద ఎవడైనా కాల్ చేశాడు, నేను సిఐఎస్ఎఫ్లో పనిచేస్తున్నా, ఆర్మీలో పనిచేస్తున్నా, పోలీసులో పనిచేస్తున్నా అని చెప్పారు అంటే అది ఫేక్ కాల్. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఫోన్లో మనకి వాడు ఎక్కడి నుంచి కాల్ చేస్తే మనకు అర్థం కాదు. వాడు చెప్తాడు నేను హైదరాబాద్ మెహదీపట్నం ఆర్మీ సెంటర్ నుంచి అని, వాడు చేసేదేమో రాజస్థాన్ నుంచి. వీళ్ళకి తెలియదు కదా, మనకు లొకేషన్ తెలుసుకునే ఫెసిలిటీ లేదు కదా పబ్లిక్కి. కాబట్టి ఎవరైనా సరే రెంటల్ పర్పస్ కాల్ చేస్తే వాడు ఇల్లు చూసుకోకుండా నేను అడ్వాన్స్ ఇస్తాను అన్నాడంటే ఖచ్చితంగా దొంగే. ఇల్లు చూసుకోకుండా ఎవడిస్తాడండి అడ్వాన్స్? ఊరక 4 ఫోటోలు చూసి అడ్వాన్స్ ఇస్తాడా? కాబట్టి ఫోటోలు చూసి నేను అడ్వాన్స్ వేస్తాను అన్నాడంటే వాడు 2 చివాట్లు పెట్టి కట్ చేసి చేయటం మంచిది. అదేవిధంగా ఇంకేమైనా ఉన్నాయా అంటే ఆర్మీ కాకుండా ఇంకా వేరే ఏమైనా మోసాలు ఉన్నాయా కొత్తగా? అంటే చాలా వాటిల్లో ఇప్పుడు ఇంతకుముందు ఏం చేసేవాళ్ళంటే ఈ ఆర్మీ ఎదోలో వాళ్ళు యాడ్స్ పెట్టేవాళ్ళు OLXలో. కాల్ చేసిన వాళ్ళకి మేము ఆర్మీలో పనిచేస్తున్నామని చెప్పి చీట్ చేసేవాళ్ళు. ఓకే. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మనం OLXతో మాట్లాడి రాజస్థాన్కి భరత్పూర్ అల్వార్ డిస్టిక్లో వచ్చే IPLని బ్లాక్ చేయించాం. అక్కడ వాళ్ళు యాడ్స్ పెట్టడానికి కుదరట్లా. అందుకని పబ్లిక్ పెట్టే యాడ్స్ మీద పడుతున్నారు. ఓకే. ఇప్పుడు ఒక లేడీ ఇక్కడ టిఫిన్ సెంటర్ పెట్టింది, టిఫిన్ సెంటర్ యాడ్ పెట్టుకుంది గూగుల్లో. ఆమె కాల్ చేశాడు, నేను మెహదీపట్నం ఆర్మీ నుంచి మా ఆర్మీలో ఉన్న స్టాఫ్కి రేపు సాయంత్రం ఒక చిన్న ట్రీట్ ఉంది, మార్నింగ్ దానికి ఒక 100 బ్రేక్ఫాస్ట్లు కావాలా, ఎంత అయింది అంటే ఆమె 50,000 అంది. ఆ 50,000 అయితే నేను పంపించేస్తానని చెప్పి ఒక QR కోడ్ పంపించాడు. మా వాళ్ళు రేపు వచ్చి కలెక్ట్ చేసుకుంటారు, నేను ముందు అడ్వాన్స్ పంపిస్తానని చెప్పి QR కోడ్ పంపిస్తే ఆమె QR కోడ్ పంపించేందంటే అది స్కాన్ చేయి నీకు డబ్బులు వచ్చేస్తాయి అన్నాడు. ఆమె నిజమేనా అనుకొని ఆమెకి ఏంటంటే బ్రేక్ఫాస్ట్లు చేయటం ఏమొచ్చు కానీ ఇందులో గూగుల్లో మ్యాజిక్లు చేయటం రాదు. వాటి మాటలు వినేసి పాపం ఏదో ఆర్మీ అంటున్నాడు కదా అని చెప్పి స్కాన్ చేసింది. స్కాన్ చేస్తే ఈమెకి వచ్చే బదులు ఈమె డబ్బులు వెళ్ళిపోయినాయి 50,000. ఈమెకి ఒక మెసేజ్ వచ్చింది, యువర్ అమౌంట్ ఆఫ్ సో అండ్ సో ఇస్ డిడక్టెడ్ ఫ్రమ్ యువర్ అకౌంట్ అనగానే ఇవి అది చూసుకొని అలర్ట్ అయింది. ఇదేందబ్బా నేను డబ్బులు నాకు రావాలైతే నా అకౌంట్లో నుంచి కట్ అయినాయి అని చెప్పి వాడికి కాల్ చేస్తే ఇది కొంచెం టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది, మళ్ళీ ఇంకొక QR కోడ్ పంపిస్తే అది స్కాన్ చేయండి ఈసారి వచ్చేస్తాయి అన్నాడు. ఆమె కొంత తెలివిగలదయ్యి ఉండి రెండోసారి స్కాన్ చేస్తే కూడా మళ్ళీ ప్రొసీడ్ టు పే అనే ఆప్షన్ వచ్చింది. ప్రొసీడ్ టు పే అంటే మనం వేరే వాళ్ళకి కడుతున్నామని అది చూసి ఆపేసింది. ఫస్ట్సారి కూడా ఈ ప్రొసీడ్ టు పే కొడితే డబ్బులు పోయినాయి, మళ్ళీ రెండోసారి కూడా ఇట్లే వచ్చిందని చెప్పి ఆపేసింది. తర్వాత ఒక అతను హార్డ్వేర్ స్టోర్ గూగుల్ యాడ్ పెట్టినాడు, అతనికి కాల్ చేసినారు, నేను ఆర్మీలో పనిచేస్తున్నా మెహదీపట్నంలో, నాకు పలానా ఐటమ్స్ కావాలా, దీని కొటేషన్ ఇవ్వన్నాడు. అంటే వీడు వెంటనే అసలు ఫోన్లో ఇంత మంచి అవకాశం దొరికిందో 2-3 లక్షల కొటేషన్ ఇచ్చేసాడు. ఇవ్వగానే ఇవన్నీ రెడీ చేసి పెట్టండి, నేను ఒక 50,000 ముందు అడ్వాన్స్ ఇచ్చేస్తా, తర్వాత మా పర్సన్ వచ్చి రేపు కలెక్ట్ చేసుకుంటాడు, మా సబార్డినేట్ పంపిస్తా, నేను ఆర్మీలో పెద్ద ఆఫీసర్ అని చెప్పాడు. వీళ్ళు ఆర్మీ అనగానే నమ్మేశారు. నమ్మేస్తే వాడు QR కోడ్ పంపించాడు. పంపిస్తే ఆ 50,000కి పంపించాడు. అది స్కాన్ చేయగానే వీళ్ళకి వచ్చేది బదులు వీళ్ళ డబ్బులు వెళ్ళిపోయినాయి. ఓకే. ఈ QR కోడ్లో 10 సార్లు 15 సార్లు స్కాన్ చేయించి 8 నుంచి 10 లక్షలు కాజేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే వీళ్ళు ఏంటంటే వాడు తొందర పెడతా ఉంటాడు, ఈ మెసేజ్లు కూడా చూసుకోకుండా ధన ఆడు పంపించినవన్నీ స్కాన్ చేస్తూనే పోతున్నారు. ఓ పక్క వీళ్ళకి మెసేజ్లు టకా వస్తూనే ఉంటాయి. ప్రతి స్కాన్ చేసినప్పుడు నీ డబ్బులు ఎంత పోయినాయి, అకౌంట్లో నుంచి నీ డబ్బులు ఎంత పోయినాయి అని చెప్పి వస్తూనే ఉంటాయి. ఆ అకౌంట్ ఖాళీ అయ్యేదాకా స్కాన్ చేస్తూనే పోతున్నారు.
దాదాపు 10 టైమ్స్ 15 టైమ్స్ స్కాన్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎప్పుడైనా సరే క్యూఆర్ కోడ్ ఏంటంటే మనం పే చేయడానికే కానీ మనకు డబ్బులు రావాలంటే ఏ కోడ్ అవసరం లేదు. మనం వేరే వాళ్ళు పంపితే ఆటోమేటిక్గా వచ్చి అకౌంట్లో పడిపోతాయి. అంతేగాని దానికి కోడ్లు స్కాన్ చేయాల్సిన అవసరమే లేదు. ఎవరైనా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి అన్నారంటే మన దగ్గర డబ్బులు కాజేస్తున్నారని అర్థం. కాబట్టి క్యూఆర్ కోడ్లు ఎప్పుడూ స్కాన్ చేయకూడదు. తర్వాత తెలియని అమ్మాయిలు చాలామంది ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపుతున్నారు ఫేస్బుక్లో ఏంటంటే మనకి హూ కెన్ సీ యువర్ ఫ్రెండ్ లిస్ట్ అనే ఒక ఆప్షన్ ఉంది. అది బై డిఫాల్ట్ పబ్లిక్ ఉంటుంది. మనం ఆ పబ్లిక్ని తీసేసి ఓన్లీ మీ ఆప్షన్ పెట్టండి అని ఫేస్బుక్ వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు పట్టించుకోవట్లా. మా ఆప్షన్స్ మాయి పబ్లిక్ జావని అంటున్నారు. కాబట్టి పబ్లిక్ ఏంటంటే ఎవరైతే ఫేస్బుక్ అకౌంట్ ఉందో వాళ్ళు సెట్టింగ్స్లోకి వెళ్ళి సెట్టింగ్స్లో ఒక ఆప్షన్ ఉంది హూ కెన్ సీ యువర్ ఫ్రెండ్ లిస్ట్ అనేది. ఆ హూ కెన్ సీ యువర్ ఫ్రెండ్ లిస్ట్లో ఏంటంటే బై డిఫాల్ట్ పబ్లిక్ ఉంటుంది. దాన్ని మనం ఓన్లీ మీ అనే ఆప్షన్ చేంజ్ చేసుకోవాలి. అప్పుడు మన ఫ్రెండ్ లిస్ట్ వేరే వాళ్ళకి కనపడదు. మనకు తప్ప మన ఫ్రెండ్ లిస్ట్ వేరే వాళ్ళకి కనపడదు. ఇప్పుడు ఈ కనపడటం వల్ల ఏంటంటే ఒక అమ్మాయి, ఒక బ్యూటిఫుల్ అమ్మాయి ఒక అబ్బాయికి, ఆ అబ్బాయి కూడా ఎవరు మన వాళ్ళు ఫేస్బుక్లో నేను అందులో ఎంప్లాయీని, ఇందులో మేనేజర్ని, అందులో పొలిటీషియన్ని, ఇందులో ఎమ్మెల్యేని, ఎంపీని అని ఇట్లా పెట్టుకుంటుంటారు. వీళ్ళని చూసుకొని ఫేస్బుక్లో రిక్వెస్ట్ పంపుతారు. జనరల్గా మన వాళ్ళు ఏంటంటే అమ్మాయి రిక్వెస్ట్ అనగానే టక్కన యాక్సెప్ట్ చేస్తారు. యాక్సెప్ట్ చేయగానే వెంటనే చాటింగ్ స్టార్ట్ చేస్తారు. చాట్ చేసి వాట్సాప్ నెంబర్ అడుగుతారు. వాట్సాప్ నెంబర్ ఇస్తే ఆ వాట్సాప్ నెంబర్ తీసుకొని వాట్సాప్లో చాటింగ్ స్టార్ట్ చేస్తారు. వాట్సాప్లో చాటింగ్ స్టార్ట్ చేసి వీడియో కాల్ చేయమంటామని అడుగుతారు. మన వాళ్ళు నూడ్ చాటింగ్ అనగానే అమ్మాయి నూడ్ వీడియో కాల్ అంటే ఎవరైనా యాక్సెప్ట్ చేసేస్తారు. చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే రియర్ కెమెరా అని మామూలుగా బై డిఫాల్ట్ మనం వాట్సాప్ వీడియో కాల్ చేస్తే ఫ్రంట్ కెమెరా ఆన్ అవుతుంది. వీళ్ళు ఏం చేస్తారంటే దాంట్లో ఇంకో ఫెసిలిటీ ఉంది, రియర్ కెమెరా కూడా మనం ఆన్ చేసుకోవచ్చు. రియర్ కెమెరా ఆన్ చేసి వెనక ఒక పోర్న్ వీడియో పెట్టేస్తారు. మనోడు ఏమనుకుంటాడంటే నాతో మాట్లాడే వ్యక్తే మొత్తం ఇప్పి చూపించేస్తున్నారు అనుకుంటారు. అది చూసి ఆనందంలో మునిగిపోయి వాళ్ళు వెంటనే నువ్వు కూడా అన్డ్రెస్గా అంటారు. మన జెంట్స్ కూడా అన్డ్రెస్ అయిపోతున్నారు. అన్డ్రెస్ అయిన తర్వాత దాన్ని వాళ్ళు స్క్రీన్ రికార్డ్ చేస్తున్నారు. వీళ్ళు అన్డ్రెస్ అయినప్పుడు స్క్రీన్ రికార్డ్ చేసి తర్వాత అది పంపించి బ్లాక్మెయిలింగ్, ఇది మొత్తం నా దగ్గర ఉంది. ఇప్పుడు ఫేస్బుక్లో ఇతని ఫ్రెండ్ లిస్ట్ అంతా ఓపెన్ ఉంది, అందరు కనపడుతున్నారు. 100 మంది ఫ్రెండ్స్ ఉన్నారు నీకు, ఆ 100 మందికి పంపిస్తాయి ఇది అంటాడు. మనం ఇదేదో పర్సనల్గా చేసిన దీనికి 100 మందికి పోతే మన పరువుతో చచ్చిపోతాం. ఇప్పుడు ఇదేంటంటే రెప్యుటేషన్ పోద్దనే దీంతో వాడు చెప్పిన మాట వినాల్సి వస్తుంది. వాడు నాకు 50,000 1,00,000 2 లక్షలు అని కూర్చుంటాడు. కట్టడమా కట్టకుండా ఉండడమా అటు ఇటు తేల్చుకోలేక చిన్న పొరపాటుకి ఇంత డబ్బులు పోతున్నాయి అనే బాధ, ఇట్లా మెంటల్ ఏగని అనేది చాలా ఎక్కువైపోద్ది. అందువల్ల ఏంటంటే అసలు ఫేస్బుక్లో అమ్మాయిలనే వచ్చేవన్నీ కూడా దొంగ రిక్వెస్ట్లే. మనకు అమ్మాయిలు ఎందుకు పంపుతారు చెప్పండి? తెలియని అమ్మాయిలు ఎందుకు పంపుతారు? సెలబ్రిటీస్ అయితే తప్ప ఒక కామన్ మ్యాన్కి ఒక అందమైన అమ్మాయి నువ్వు సోగ్గాడివి నాకు కావాలని చెప్పి ఇప్పుడన్నా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపుతా చెప్పండి? జనరల్గా పంపరు. ప్లస్ ఫారినర్స్ కూడా పంపుతున్నారు. విచిత్రం. ఇక్కడోళ్ళే పంపరు. అయితే మన వాళ్ళకి ఫారిన్ నుంచి వచ్చినా కూడా ఎగురికంతేసి యాక్సెప్ట్ చేసి వాళ్ళతో చాటింగ్ చేయటం, వాళ్ళ తర్వాత గిఫ్ట్ పంపుతామంటారు. ఇది ఎక్కువ నైజీరియన్స్ చేస్తుంటారు. ఫారిన్ ఫొటోస్ పెట్టి మగవాళ్ళకి రిక్వెస్ట్లు పంపటం, తర్వాత ఆ లేడీ చాట్ చేసి గిఫ్ట్ పంపుతానంటాం. ఆ గిఫ్ట్ తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి ఒక కాల్ వస్తుంది, మీకు గిఫ్ట్ వచ్చింది, దీనికి కస్టమ్స్ ట్యాక్స్ కట్టాలని. కాబట్టి ఇట్లా ఫేస్బుక్లో అపరిచితుల నుంచి వచ్చే రిక్వెస్ట్ని మనం యాక్సెప్ట్ చేయకూడదు. ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే 2-3 డేస్ స్టడీ చేయాలి. అది ఆ ప్రొఫైల్ ఎటువంటి ప్రొఫైల్ స్టడీ చేసి తర్వాత అన్ఫ్రెండ్ చేసేయాలి. సస్పెక్షన్ వచ్చిందంటే అన్ఫ్రెండ్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే ఈ ఫ్రాడ్స్టర్స్ ఎవరు కూడా వీడియో కాల్ చేసినప్పుడు వాళ్ళ ఫేస్ కనపడనీరు. వీళ్ళది మాత్రం మొత్తం ఫేస్ గీస్ అంతా కనబడి చూస్తారు. వాళ్ళ ఫేస్ ఎక్కడ కనపడనీరు.
ఆ ఫేస్ కనపడకుండా కొంతమంది అసలు ఈ నైజీరియన్స్ అయితే వీడియో కాలే చేయరు. ఎందుకంటే మాకు ఇక్కడ చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, నేను అక్కడ చేస్తున్నా, ఈ నా కంపెనీలో అసలు సార్ ఇప్పుడు వాళ్ళు వీడియో కాల్ చేసినప్పుడు మనం మన కెమెరా మీద ఏలు పెడితే రాదు, వేలు పెట్టి ఆన్ చేస్తే అట్లా మన వాళ్ళు అంత ఉండదు కదా. అసలు నన్ను చూసి నువ్వు మురిసిపోవాలన్నట్లుగా ముందే చూపిస్తుంటారు కదా. మన వాళ్ళకి ఏంటంటే కెమెరా మీద వేలు పెట్టుకుంటే ప్రాబ్లం లేదు కదా. ఆ కెమెరా ముందు వేలు పెట్టేది పక్కన పెట్టండి, నా ఫేస్ చూసి అవతల వాళ్ళు అట్రాక్ట్ అయిపోయి నాకు పడిపోతారని కదా. ఇలా ఇది ఫేస్ చూపించకపోతే ఎట్లా? కాబట్టి ఫేస్ చూపించకుండా ఉండలేరు. మీరు చెప్తున్నట్లుగా అన్నోన్ కాల్స్ ఏవి కూడా లిఫ్ట్ చేయకూడదు. నెంబర్ 2 ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్లు నమ్మొద్దు. నెంబర్ 3 ఆర్మీ ఆఫీసర్ ఫోన్ వస్తే అసలు ఫోనే లిఫ్ట్ చేయొద్దు. నెంబర్ 4 అత్యాశకు పోకూడదు. క్యూఆర్ కోడ్లు స్కాన్ చేయకూడదు. నెంబర్ 5 క్యూఆర్ కోడ్ స్కాన్ చేయకూడదు. ఇవి చేస్తే కొంతసేపు ఎనీడెస్క్ యాప్ కానీ టీమ్ వ్యూవర్ క్విక్ సపోర్ట్ యాప్ కానీ డౌన్లోడ్ చేయకూడదు. తర్వాత ఓటీపీస్ ఏంటంటే ఇప్పుడు డైరెక్ట్ ఓటీపీ చెప్పని అడగడంలా ఒక లింక్ పంపుతున్నారు. లింక్ పంపితే అది గూగుల్ ఫామ్ అనమాట. గూగుల్ ఫామ్ యొక్క విశిష్టత ఏంటంటే ఒక కంపెనీలో ఒక 100 మంది ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి, 100 మంది ఎంప్లాయీస్ దగ్గర సేమ్ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నప్పుడు ఎంప్లాయీ నేము, ఫాదర్ నేము, ఏజ్, క్వాలిఫికేషను, ఇట్లా అందరి దగ్గర నుంచి ఒకే టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నప్పుడు ఒక గూగుల్ ఫామ్ క్రియేట్ చేసి అది అందరికీ షేర్ చేస్తే వాళ్ళు సబ్మిట్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ ఎవరైతే దాన్ని క్రియేట్ చేస్తారో వాళ్ళకి వచ్చేస్తుంది అనమాట. ఎంప్లాయీస్ డేటాబేస్ ఒకటి క్రియేట్ చేసుకుంటాడు. దాంట్లో చాలా బ్యూటిఫుల్గా యూజ్ అయ్యింది అది. ఇప్పుడు ఆ గూగుల్ ఫామ్ పంపుతున్నారు. గూగుల్ ఫామ్ పంపితే అందులో నేమ్, ఆధార్ నంబర్, పాన్ కార్డ్ నంబర్, డెబిట్ కార్డ్ నంబర్, సివివి నంబర్, ఈ ఇన్ఫర్మేషన్ అడుగుతాడు. ఇవి అసలు మన ఆధార్ కార్డు, పాన్ కార్డు, డెబిట్ కార్డు నంబరు, సివివి నంబరు, ఈ 4 ఎంత ఇంపార్టెంట్ చూడండి. ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇవి. ఈ 4 ఇచ్చేవాటి అయిపోయినట్లే కదా. ఈ 4 అడుగుతుంటే మన వాళ్ళు చక్కగా ఎంటర్ చేసేస్తున్నారు. నేను నోటితో చెప్పట్లేదు కదా, ఎంటరే కదా, ఎంటర్ అయితే చేయొచ్చు అని చెప్పేసి ఈ 4 ఎంటర్ చేస్తున్నారు. చెప్పిన తర్వాత ఓటీపీ అని వస్తుంది కింద. ఈ 4కి సబ్మిట్ కొడతారు. ఆ సబ్మిట్ కొట్టగానే ప్లీజ్ ఎంటర్ ది ఓటీపీ అని వస్తుంది. అంటే ఓటీపీ ఎంటర్ చేయమని ఎందుకు వస్తుందంటే ఈ 4లో ఉన్న డెబిట్ కార్డ్ నంబరు, సివివి నంబరు తీసుకొని వాడు ఒక POS ట్రాన్సాక్షన్ చేసేస్తాడు. దానికి వస్తుంది ఓటీపీ. అంటే ఈయన విక్టిమ్ యొక్క బ్యాంకులో నుంచి డబ్బులు పోతానికి ఒక ఓటీపీ వస్తుంది. మన వాళ్ళు చదవకుండా టప్పని ఎంటర్ కొట్టేస్తున్నారు ఆ ఓటీపీని. ఇక్కడ ఓటీపీనేమో దిస్ ఈజ్ ది ఓటీపీ ఫర్ యువర్ ట్రాన్సాక్షన్ ఆఫ్ అమౌంట్ 99,000 అని వస్తే, అరే 99,000 నేను ట్రాన్సాక్షన్ చేయటమేంది అని అనుకోకుండా జస్ట్ ఆ ఓటీపీ మాత్రం తీసి అక్కడ ఎంటర్ చేస్తున్నారు. అంటే బద్ధకం అనమాట చదవటానికి. ఎంటర్ చేయగానే సబ్మిట్ కొట్టగానే వాడికి వెళ్ళిపోద్ది ఆ ఓటీపీ. వాడు చక్కగా అప్పటికే POS ట్రాన్సాక్షన్ చేసి ఉంటాడు కాబట్టి ఆ ఓటీపీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. వీళ్ళు ఎప్పుడైతే ఎంటర్ చేస్తారో అది అక్కడ వాడికి వెళ్తుంది, అది ఎంటర్ చేసేస్తున్నాడు. తర్వాత వీళ్ళకి ఒక మెసేజ్ వస్తుంది, థ్యాంక్ యూ ఫర్ బ్యాంకింగ్ విత్ అస్, 99,000 ఈజ్ డిడక్టెడ్ ఫ్రమ్ యువర్ అకౌంట్ అని చెప్పేసి. అది వచ్చిన తర్వాత అప్పుడు చూసుకుంటారు, ఇది నా 99,000 పోయినాయి ఏందా అని చెప్పేసి అప్పుడు మీ దగ్గరకు వస్తాడు. కాబట్టి ఇది ఒకటి. ఇంకొకటి, ఇప్పుడు మనకి నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో 1930 కొత్త నంబర్ పెట్టినారు. ఒకవేళ అది విక్టిమైజ్ అయితే వెంటనే 1930కి ఇన్ఫార్మ్ చేయాలి. 1930 ఆర్ cybercrime.gov.in వెబ్సైట్లో వాళ్ళకి జరిగిన దాన్ని వెంటనే రిపోర్ట్ చేయాలి. అంటే పోలీస్ స్టేషన్ రాకముందే పోలీస్ స్టేషన్ రాకుండానే 1930 ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేసుకొని ముందు చెప్తే వాళ్ళు డీటెయిల్స్ కలెక్ట్ చేసుకొని ఆ NCRP పోర్టల్లో దాన్ని ఎంట్రీ చేసేస్తారు. ఎంట్రీ చేయటం వల్ల ఏంటంటే మొన్న మహేష్ బ్యాంక్ కేసులో 2 కోట్లు ఆగినట్లుగా వెంటనే క్రైమ్ జరిగిన వెంటనే కనుక రిపోర్ట్ చేస్తే ఆ బెనిఫిషరీ అకౌంట్ని ఫ్రీజ్ చేస్తారు. దానివల్ల ఏదన్నా డబ్బులు మిగిలే హోల్డ్ అయ్యే అవకాశం ఉంటుంది. పేమెంట్ గేట్వేస్ అయితే కనుక చాలా వరకు 99% రిటర్న్ వచ్చేస్తాయి డబ్బులు. ఓకే, ఒకవేళ మన డబ్బులు పేయూ ద్వారానో లేకపోతే ఫ్లిప్కార్ట్ ద్వారానో ఓలా మనీ ద్వారానో ఇట్లా పోయినాయి అనుకోండి, ఆ గేట్వేస్ ద్వారా పోతే చాలా వరకు ఆగుతాయి ఇమీడియట్గా రిపోర్ట్ చేస్తే. అవైతే వెంటనే రివర్ట్ అయిపోతాయి ట్రాన్సాక్షన్. 1930
మనలో అమాయకత్వం, మనలో అత్యాశ, మనలో అత్యుత్సాహం, ఈ మూడే సైబర్ క్రిమినల్స్కి పెద్ద వరంగా మారే అంటున్నారు కేవీఎం ప్రసాద్ గారు. ఖచ్చితంగా ఒకవేళ మీరు కానీ సైబర్ నెట్లో కానీ పడితే 1930కి ఇమీడియట్గా అప్లై చేయండి, కొంతవరకైనా మేలు జరుగుతుందని సూచిస్తున్నారు. అసలు 1930 క్లిక్ చేయకుండా ఉండాలంటే ముందు మనం చాలా అలర్ట్గా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఇది ఈ వారం కేవీఎం ప్రసాద్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. For more videos, సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. I dream. I dream. ఫర్ మోర్ వీడియోస్. Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ ఐ డ్రీమ్.